ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శిక్షణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దివ్య జ్ఞాన యజ్ఞ ప్రసార్థులైనటువంటి మన ప్రీతమ గురువులు ఆప్తులు ఆత్మీయులైన శ్రీ ఎంఎల్ఎన్ గారికి శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక ప్రారంభ కార్యక్రమ శుభాకాంక్షలు చెబుతున్నాము. అలాగే శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో ధారావాహికంగా జరుగుతున్నటువంటి స్పెషల్ స్పిరిచువల్ సత్సంగ్ ఈరోజు మొట్టమొదటిగా శ్రీ ఎమ్మెల్యే గారు నిర్వహిస్తారు. తర్వాత ఆత్మారామం అనేటువంటి గ్రంథ పఠనంలో ధారావాహిక కార్యక్రమంలో ఈరోజు పాఠకులు మొట్టమొదటిగా శ్రీమతి డాక్టర్ సుంకర్ సరస్వతి మేడం సాయిరాం ఏలూరు, తర్వాత పి కోటేశ్వరరావు సాయిరాం హైదరాబాద్. ఇదండి ప్రప్రథమంగా మన గురువు గారి యొక్క ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. అందరికీ సాయిరామ్ అండి. స్వామివారి పాద పద్మాలను ప్రణామం చేసుకుంటూ మన ప్రస్తుతం 3 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఒకటి ఆత్మారామం, ఒకటి కోటేశ్వరరావు గారు చెప్పేది, నేను చెప్పేది. టేక్ ఇట్ ప్యారలల్. అవకాశాన్ని బట్టి 3 కూడా అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతాయో మన చేతిలో లేదు. కెనాట్ సే. ఒక ఆయన అన్నాడు, రేపు నీ చేతిలో ఉందని. లేదు సార్ అని చెప్పాను. సో బీ ఇన్ ప్రజెంట్ అన్నాడు. చాలా బాగా చెప్పాడు. మంచి లెసన్ పీకాడు నాకు. నేనే లెసన్ చెప్తున్నా అంటే నాకేం లెసన్ చెప్పాడు. ఇంకో మాట అన్నా అనమాట. ఈ మధ్య కాస్త ఇదివరకు నడిచేవానండి, ఇప్పుడు నడవట్లేదు అంటే ఎందుకు నడవట్లేదు? మీ ఇంట్లోనే ఒక 50 అడుగులు వేయండి అన్నాడు. 50 బికమ్ 500 feet అవుతుంది. ఒక 10-15 నిమిషాలైనా మాట్లాడితే వాకింగ్ లాగా పెరుగుతుంది తాపత్రయం. మాట్లాడలేక కాదు, యూ హావ్ టు సీ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్. సో లాస్ట్ టైం మనం 5 రోజులు అయింది. మనం 1 week తర్వాత 4 రకాల భక్తుల గురించి మనం అందులో మొదటి చాలాసార్లు ముచ్చరించారు, చాలా మంది చెప్పారు కూడా. ఇక్కడ ఏం చెప్తారు, ఎందుకంటే ఒక్కొక్కరు ఎవరు చెప్పినా ఒక్కొక్కరు భిన్న కోణంలో చెప్తారు. స్వామి కూడా ఒకటే అంశాన్ని ఒక్కో సందర్భంలో ఒక రకంగా చెప్తుంటారు. సో మనం డిస్కస్డ్ అబౌట్ ఫస్ట్ వెంకటరమణ సంకటం వస్తే వెంకటరమణ అది తెలుసుకున్నాము. ఆర్తభక్తి గురించి తెలుసుకున్నాం. సెకండ్ ఆస్పెక్ట్ ఇది అర్ధార్థి. అర్థం అంటేనే ఉంది, దాంట్లోనే ఉంది. జస్ట్ 1 minute సార్. థ్యాంక్ యూ అన్నా. ఫాదర్ అన్న ఫాదర్ లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ. సో సెకండ్ ఆస్పెక్ట్ అర్థం అంటే ధనము కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధములైన సుఖశాంతములను అనుభవించాలి. ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి. ఇవే నా మాటలు కాదండి, ఇవన్నీ కోరుతుంటారు అన్నమాట. దిస్ ఈ సెకండ్ ఆస్పెక్ట్. అవన్నీ వద్దు అని అంటలేదు. సో ఈ విధమైన ఐశ్వర్యము, ధనము, గొప్పతనాన్ని ఆశిస్తుంటారు. ఇంకొక ఆస్పెక్ట్ ఆలోచిస్తే
జ్ఞానమే ఐశ్వర్యము, సదాచారమే సంపద. నేను చెప్పాను కానీ మొన్న శాస్త్రి గారు చెప్తుంటే నిజంగా ఇవి మానవ మాత్రలు ఆయన చెప్పే అసలు మానవ మాత్రలు చేయగలరా నాకే డౌట్ వస్తుంది ఒకటప్పుడు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యూమన్ బీయింగ్స్ అంటే ఓన్లీ పాసిబుల్ టు హ్యూమన్ బీయింగ్స్ మళ్ళా అనిపించింది. సో ఇవే నిజమైన ధనం, నిజమైన ఐశ్వర్యము, నిజమైన సంపద. ఇది జనాలు ఎంతమంది అర్థం చేసుకుంటారు అంటే గుర్తించుకోలేకపోతున్నారు అంటున్నారు స్వామి. నేను కోటేశ్వరరావు గారు ఉన్నారు, అంత బాహ్య సంబంధమైన వస్తు వాహనాల కోసం పరిగెత్తుంటారు. దిస్ కేటగిరీ కమ్స్ అండర్ అర్థాత్. ద థర్డ్ ఆస్పెక్ట్ జిజ్ఞాసు. జిజ్ఞాస అనే పదంలోనే మనకు తెలుసు, మనకేదో కాస్త జిజ్ఞాస ఉండబట్టి ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా మనం రోజుగా కనీసం 2 గంటలు ఇక్కడ కూర్చుంటున్నాం. ఆ జిజ్ఞాస అనే పదం ఉండబట్టి అంటే వేరే వాళ్ళకి రాని వాళ్ళకి లేదా అంటే మనం ఆ మాట అనకూడదు. మనం ఎవరు అంటానికి. జిజ్ఞాస అంటే టు నో ది గాడ్. ఎక్కడుంటాడు అంటే ప్రహ్లాదుడు చెప్పాడు. మరి ఆయన పొందే మార్గం ఏంటి? వాట్ ఈస్ ది పాత్? సో జిజ్ఞాస ఉన్నవాడు ఇవి చేస్తుంటాడు అనమాట. దేవుడు ఎక్కడుంటాడో ఆయన పొందే మార్గం ఏంటి? సో దిస్ కాల్ తత్వజ్ఞాన సమాచారం అంటుంటారు. ఈ ఎంక్వైరీ అబౌట్ దిస్. ఎన్నో కూడా చాలాసార్లు వచ్చింది తత్వమసి అనే మాట, ఎన్నోసార్లు వస్తుంది. తత్వం అంటేనే జ్ఞానం అన్నారు ఇక్కడ. తత్ అనుకుంటే అనగా, తత్ మీన్స్ దట్, అది. త్వం అంటే నేను. అది ఏమిటి అని క్వశ్చన్ వేసుకుంటే నేను ఏమిటి, అతనేమిటి, నేనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనంటే ఏమిటి, నేను గమ్యం ఏమిటి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చేసుకోమంటారు. ఒక ఫారినర్ స్వామి చెప్తుంటారు డైలీ 4 క్వశ్చన్స్. సో ఈ జిజ్ఞాస ఉన్నవాడు ఈ రిపీటెడ్లీ ఆస్కింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. దీని గురించి విచారం చేసుకోవటమే జిజ్ఞాస అన్నారు. ఆ జిజ్ఞాసలో కూడా ఫస్ట్ ఏం చేయమన్నారు ఇక్కడ? మొట్టమొదట హుయామై, నేను ఎవరు. మిగిలిన ఎంక్వైరీల తర్వాత. కోటేశ్వరరావు గారు ఎవరు, జిఎల్ సరస్వతి ఎవరు, దారాగిరి, ఇవన్నీ కూడా ఎంక్వైరీలు ఆ తర్వాత. హుయామై తర్వాత ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది. మనం చాలాసార్లు విన్నాం, జగత్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు బాగా తెలుసు. తర్వాత నా గమ్యం ఏమిటి. ఈ 3 కూడా చాలా ప్రధానమైన చెప్పి. ఫస్ట్ హుయామై, జగత్ ఎక్కడి నుంచి వచ్చింది, నా గమ్యం ఏమిటి. ద ఎయిమ్స్ అండ్ గోల్స్ అని మేము పిల్లల్ని అడుగుతుంటాం. అంటే ఈ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఫిజికల్గా అడిగితే నేను ఇంజనీర్ కావాలో, డాక్టర్ కావాలో, యాక్టర్ కావాలో, పోలీస్. దీస్ ఆర్ ది ఫిజికల్. స్పిరిచువల్లో నా గమ్యం ఏంటి. ఈ యొక్క మూడో పాయింట్ గురించి అందరూ కూడా సత్య ఆర్గనైజేషన్లో అది ఎందుకు 3 లక్ష్యాల్లో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మరి ఈ విచారణ క్వశ్చన్స్ బాగానే ఉంది. ఎక్కడ తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి అంటే ఆ జిజ్ఞాస కలిగిన వాడు పెద్దల్ని దర్శిస్తాడు, స్పర్శిస్తాడు, సంభాషిస్తాడు, వారి ప్రబోధనలు శ్రవణం చేస్తాడు, లేకపోతే గురువుల ద్వారా, ఇంకా మహనీయుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. బాగానే ఉంది. 2 ఆస్పెక్ట్లు, జ్ఞాతం, వినటం మాత్రమే. ద్రష్టం, ఇప్పుడు అందరూ మనం అంటే స్వామి ఉన్నారని తెలిసింది పుట్టబర్తలో అని ఊరుకున్నామా? మొన్న ఆయన చెప్పాడు నిమిసుకోండి, 7,000 మంది యూత్ వస్తే, డెలిగేట్స్ వస్తే అందులో చాలా మంది స్వామిని చూడని వాళ్ళు వచ్చారట. సో మనం ఏంటంటే అక్కడ స్వామి ఉన్నారు కనుక తెలిసిన తర్వాత మనం దర్శించే ప్రయత్నం చేశాం.
నా దగ్గరకు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కూడా నా భక్తులే అన్నారు స్వామి. బాగానే ఉంది. తెలుసుకున్నాము, చూసాము. స్వామిని చూసిన తర్వాత ఏం చేశాము? స్వామి చెప్పిన మాటలు చాలా మంది విన్నాం. నిన్న అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చారు విఎస్ఆర్ మూర్తి గారు. మీరు ఎంతమంది చూసారో తెలియదు లేటెస్ట్‌గా. యాక్చువల్‌గా గ్రూప్‌లో పెడదాం అనుకున్నా గానీ, సరే ఈ టైంలో ఆ యాస్పెక్ట్ ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిన కొన్ని మాటలు. చూసాము, విన్నాము, చూసిన తర్వాత ఏం చేశాము? ఏమన్నా చేయాలి సంథింగ్. ఏదైనా చేయొచ్చు. ఏమి చేసినా ఆయనకిష్టమే. అది చేయి, ఇది చేయి అని ఆయనేం చెప్పలేదు. నీకు చేతనైంది ఏదని చేయమన్నారు. సో, దట్ ఈస్ కాల్డ్ ప్రవేశం. సంస్థలో ఉండొచ్చు, సంస్థలో లేకపోయినా ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తున్నారు. సో, దిస్ ఈస్ ద థర్డ్ యాస్పెక్ట్. జ్ఞాతం, ద్రష్టం అండ్ ప్రవేశం. ఈ 3 యొక్క లక్షణాలు డెవలప్ చేసుకున్నారు థర్డ్ కేటగిరీ భక్తుడు జిజ్ఞాస. ఇక ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫోర్త్ వన్ ల్యాడర్లో 4వ మెట్టు జ్ఞానం. అంటే జ్ఞానం అనగా ఏంటి? జ్ఞానం అంటే ఫస్ట్ జనరల్గా అంటే జ్ఞానం అంటే ఏమిటి అని ఎవరిని అడుగుతారు. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానము చాలా ఉన్నాయి. సో, లౌకిక జ్ఞానమే జ్ఞానం అనుకుంటే అది సరైన జ్ఞానం కాదంటున్నారు గీతాచార్యులు. ఫిజికల్ వన్ భౌతిక జ్ఞానం. ఇట్ బిలాంగ్ టు పదార్థం, మెటీరియల్, మ్యాటర్. మరి మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? సో, సింపుల్‌గా ఒక్క మాట చెప్పారు జ్ఞానం అంటే ఏంటో. గంటల తరబడి ఉపన్యాసం కాదు. సింపులెస్ట్ అనమాట. ఎవరైతే ఆదిశంకరాచార్య థియరీ అనుకున్నామో దట్స్ అనమాట. ఆయన చెప్పింది అంతే. తర్వాత అద్వైత దర్శనం కదా! దిస్ ఈస్ ద సింగిల్ లెటర్, సింగిల్ ఆన్సర్ అనమాట. అద్వైత దర్శనం జ్ఞానం. ఇంతకంటే గంటల తరబడి ఉపన్యాసం చెప్పలా. సో, పదార్థ జ్ఞానము బేస్ చేసుకుంటే పదార్థం వల్ల ప్రతిధ్వని వస్తుంది. దాని ప్రతిఫలం ఉంటుంది. దాని ప్రతిబింబం ఉంటుంది. వీ హావ్ టు అనుభవించాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ స్వామే చెప్తున్నారు. అర్థం కాలేదండి. నాకే అర్థం కాలేదు. స్వామి ముందు ఒక టేబుల్ ఉంటుంది ఎప్పుడు. టేబుల్ దగ్గర నుంచొని ఉపన్యాసం ఇస్తున్నారు. నేను ఈ బల్లను గట్టిగా కొట్టాను అంటున్నారు స్వామి. నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్నంత గట్టిగా కొట్టింది. నేను కొట్టాను అనుకుంటే మంట పుట్టింది. అది కూడా కొట్టాను కదా మంట పుట్టింది. సో, దట్స్ వై ఈ యొక్క సో కాల్డ్ మనం పదార్థము, పరార్థము 2 మాటలు వింటుంటాం. సో, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్. చాలా సార్లు ఈ మాట స్వామి చెప్తుంది 3 R's. అదే పరార్థ జ్ఞానానికి నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రిసౌండ్. ఫిజికల్‌గా ఉన్నదానికి నా చేతిలో బాలేసి గోడ కొట్టానండి. అక్కడ గోడ మీద ఆగిపోయిందా? లేదు. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మీ. సో, ఎక్కడైతే నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో సౌండ్ అది నిజమైన జ్ఞానం. అసలు సౌండ్ అనే లేదు. చివరికి మన రుద్రం చాలా సార్లు చెప్పుకోండి. ఎక్కడికంటే సుప్రీం స్టేట్ సౌండ్ లేదు. సో, దట్స్ సుప్రీం స్టేజ్ ఈజ్ కాల్డ్ ఉన్నది ఒకటే, రెండోది అనేది లేదు. సుప్రీం స్టేట్ ఈజ్ కాల్డ్ విజ్డమ్ అని చెప్పొచ్చు అంటున్నారు.
చెప్పవచ్చును అన్నారు, కానీ ఇది జ్ఞానం కాదంటారు మరి. యతో వాచా నివర్తంతి అప్రాప్యం. అక్కడ ఏముంది చెప్పలేము. ఆకాశం ఇప్పుడు అన్నారు, భూమి ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, స్పేస్ దట్ ఉంది, కెనాట్ ఎక్స్ప్లెయిన్. అది ఏంటో చెప్పలేము అది. సో దట్ ఈస్ ద సుప్రీం స్టేట్. అది బోధించేదే దైవత్వం. దట్స్ కాల్ ట్రూ డివినిటీ అన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కథకి 4 రకాల. ఒక శ్రీమంతుడు ఉన్నాడు, ఆయనకి 4 భార్యలు ఉన్నట్ట. 4 అంటే ఉండొచ్చు, అలా కాదు, పాజిటివ్గా తీసుకుని. అతను ఏదో ఒక కార్యం నిమిత్తమై పరదేశానికి వెళ్ళాడు. ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు. తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వం 4 భార్యలకు లెటర్స్ రాశాడు. అందరికి ఒకటే, నెక్స్ట్ వీక్ వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమి కావాలి ఒక పట్టీ రాసి పంపండి, అక్కడి నుంచి నేను అన్ని తీసుకొని వస్తాను అన్నాడు. ఇక కింద నుంచి వస్తే ఆవిడకి ఆశలు ఎక్కువ. ఏమండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్గా ఉండే చీరలు, కొంచెం ఇంకా ఆధునమైన నగలు పట్టుకురండి అని ఫ్యాషనబుల్ నగలన్నీ తీసుకొని రమ్మని రిప్లై. రెండవ భార్య రాసింది, నేను ఇక్కడ సఫర్ అవుతున్నాను, ఇక్కడ ఈ దేశంలో ఎక్కడ కూడా మందులు చెప్పడం లేదు, నా జబ్బుకు సంబంధించిన మందులు ఏమైనా ఉంటే పట్టుకురండి అని మందులు లిస్ట్ రాసి పంపింది రెండవ భార్య. థర్డ్ భార్య కాస్త స్పిరిచువల్ పాత్రలో ఉంది కనుక అక్కడ ఎవరైనా మహనీయులు ఉంటుంటే, ఎవరైనా పెద్దలు ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకురండి అని ఆమె రాసింది. 3 అయిపోయారు. ఇది ఫస్ట్ భార్య. నాకు ఏమీ వద్దండి, మీరు క్షేమంగా వస్తే నాకంటే చాలు అని రాసింది. ఇక్కడ చూస్తే నగలు, చీరలు తెచ్చి ఇచ్చాడు, అడిగినట్టుగా మందులు తెచ్చి రెండో భార్యకి ఇచ్చాడు, స్పిరిచువల్ బుక్స్ తీసుకొచ్చి 3వ భార్యకి ఇచ్చాడు. మొదటి భార్య ఏం అడగలేదు, అక్కడ పోయి కూర్చున్నాడు. మనకు తెలియదు ఏముంది, మిగిలిన ముగ్గురికి స్వామి బాగా చెప్పారు. ఆ కాలంలో కనుక కొన్ని వర్డ్స్ చుప్పనాథ బుద్ధి అనే మాట వాడారు. ఇంతకాలం అయింది మన దగ్గర లేకుండా పోయి అది చూస్తే ఆ ఇంటికి పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరూ కొంచెం కష్టంగా కలిగి పోయి అడిగారు, ఎందుకు మా ఇంటికి రావట్లేదు? అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు కోరింది నగలు, చీరలు, నువ్వు కోరింది మందులు, మాపులు, ఈమె కోరిందంత గ్రంథాలు, కానీ ఈమె కోరింది నన్ను. సో దిస్ ఈజ్ ద ఫిజికల్ స్టోరీ స్వామి చెప్పింది. బహుశా ఈ కథ నేనైతే ఫస్ట్ టైం వింటాం. సో ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను, స్వామి మాట ఎన్నోసార్లు చెప్పాను. సో ఈశ్వరుడు అంటే సకలేశ్వర సంపన్నుడు, అతనే శ్రీమంతుడు. ఈ యొక్క ఆర్తులు కావచ్చు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని, నలుగురు అతని సతులు. ఎంత బాగా కంక్లూడ్ చేశారు అది. మనం ఫిజికల్ గా మనం చెప్పుకున్నాము, ఆయన శ్రీమంతుడు, ఆయన భక్త, ఈ 4 భార్యలు సతులు. ఎవరెవరు ఏమేమి కోరుతుంటే వారికి తదాస్తు అని అందిస్తుంటాడు. మన సార్ అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు కూడా హృదయంలో ఆ మాట నాటుకుంది. నీవే తప్ప ఇతం పరం పెరుగా అని ఎవరు తన్నే కావాలని కోరుకుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు. ఆ సారు హృదయంలో ఉన్నారు స్వామి. ఐ ఫెల్ట్ ఏ లాట్ సార్. నేను పేరు చెప్పదలుచుకోలేదు. మనం దేన్ని కోరితే భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అతను కల్పవృక్షం అండి, అతను కామధేనువు. ఎవ్రీబడి కెన్ ప్రే. అందరూ ప్రార్థన చేస్తుంటారు.
గాడ్ అంటే సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటున్నాడు. మీ కల్పవృక్షం ఏదంటే ఈ జగత్, ఆయన సృష్టించిన జగత్తు. సీయింగ్ సో మెనీ థింగ్స్, రీడింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ నేచర్. ఈ ప్రకృతిలోంచి ఎన్నో పొందుతున్నాం మనం, ప్రకృతిలోంచే పొందుతున్నాం. సో ఆ కల్పవృక్షం అనేది ఎవరు ఎక్కడ ఏది కోరితే అనుగ్రహిస్తారు. సో వీ హ్యావ్ టు రియలైజ్ దట్ అది కల్పవృక్షము, కోరి ఏది కోరితే అది ఇస్తుంది. కోరితేనే ఇచ్చేవారు, కానీ కోరకుండా ఇస్తారు స్వామి. మనం కోరక్కర్లా. ఒక సందర్భంలో అన్నారు, ఈ యొక్క మాటతో కంప్లీట్ హియర్. నీకు ఏమి కోరాలో కూడా తెలియదు అని అంటే ఎంత ప్రేమ ఉంటే ఆ మాట అనాలి చెప్పండి. నీకు ఏమి కావాలో కూడా, నీకు ఏమి కోరాలో ఏమి కావాలో కూడా నీకు తెలియదు అన్నారు ఒక సందర్భంలో స్వామి. స్వామిని ఏం అడగాలో కూడా మనకు తెలియదు. అంటే ఎటువంటి స్థాయిలో ఉన్నాం. సో చివరిగా కోరితే కోరింది ఇస్తాడు, కోరకుంటే అన్ని ఇస్తాడు. ఈ మాట మనం చాలా మంది చెప్తుంటారు. కోరితే కోరింది ఇస్తాడు, కోరకుంటే అన్ని ఇస్తాడు. అందుకని నేనైతే ఏం కోరను స్వామి. ఆయన ఎవరు ఆప్షన్, ఎందుకంటే కోరకుండానే అన్ని ఇస్తాడు. నాకు నేనేం కోరదలు. అది అది మా మేడం చెప్తుంది అక్కడ నుంచి, అడుగొకవే ఓ మనసా అంటుంది. ఎక్కడండి దానికి ఎండ ఎక్కడ? వెరీ గుడ్. సో ఈ నలుగురు రండి, ఈ నలుగురు 4 రకాల భక్తులు కాదు. భగవంతుడు మన భగవంతుడు భక్తి అయితే ఈ నలుగురు ఆయన సతులు. బ్యూటిఫుల్ స్టోరీ అండి. సో కొంత పాట ఉంది కానీ, సో యూ కెన్ సీ ఇట్ లేటర్. నాకు కొంచెం నారేషన్ చేయాలి దానికి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకొక చివర సార్ కోటేశ్వరరావు గారు, ఎవరైనా పుట్టపర్తి దర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చివరిలో మీ తర్వాత మాట్లాడిపించాను సార్. మన టైర్లు పెట్టి చూద్దాం సార్, తప్పకుండా. ఎవరైనా పర్లేదు, మీరు ఒక మాట చెప్పండి. పుట్టపర్తి ప్రత్యక్షంగా వెళ్ళెత్తిన వాళ్ళు, సో వాళ్ళు కళతో చూశారు కానీ, అంటే వాళ్ళు కళతో అక్కడ చూశారు, మనం ఇక్కడ చూసాము. సో దట్ గివ్ ఛాన్స్. ఒక మాట చెప్పండి మీ సత్సంగం అయిన తర్వాత ఎవరైనా పుట్టపర్తి దర్శించిన వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు, ఆనందాన్ని మనకు కూడా పంచమని చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే సార్. శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారు, సాయిరాం, ఏలూరు. ఓం శ్రీ సాయిరాం. రఘురాముడు ఆత్మారాముడు, సాయిరాముడు భగవాన్ శ్రీ సత్యసాయిరాముడు నాకు మరొక్కసారి ఆత్మారామం అనేటువంటి ఈ పవిత్ర గ్రంథాన్ని పఠించే అవకాశం కల్పించినందుకు వారికి వినయ మనస్కురాలనై వినయాంజలి తెలియచేసుకుంటున్నాను. సాయిరాం. మన అహం సత్య బోధక అధినేత్రి శ్రీమతి ఎం వరలక్ష్మి సాయిరాం గారు, అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ సాయిరాం గారు మరొకసారి, అంటే రెండవ పర్యాయం ఆత్మారాం గ్రంథం పఠనం చేయడానికి ఏఎస్బి వేదికను ప్రసాదించారు. వారి ఇరువురు దంపతులకు కూడా వందనములు తెలియచేసుకుంటున్నాను. సాయిరాం. మన ఏఎస్బిలో పేరెన్నిక గన్న సమీక్షకులు, సంస్కృత ఆంధ్ర పండిత వరేణ్యులు శ్రీ పి కోటేశ్వరరావు సాయిరాం గారు తమ అమూల్య కాలమును ఖర్చు చేసి వెచ్చించి నాకు ఫోన్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ చదవాలో కూడా తెలియచేసి మెసేజ్ పెట్టినటువంటి వారికి ధన్యవాదములు. అదేవిధంగా సోదరులు శ్రీ పార్థసారథి సాయిరాం గారు, సోదరి శ్రీమతి పద్మాబయన సాయిరాం గారు అందిస్తున్న సాంకేతిక సహాయములకు, సహకారములకు కృతజ్ఞతలు. నా సహశ్రోతకులందరకు కూడా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఈరోజు మనం 10వ అధ్యాయంలో 4వ పారాగ్రాఫ్ చదవాలి. అయితే ఒక్క విషయం, ఇప్పుడు వరకు మన గురువు గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం చర్చించబోయే విషయాల్లో ఉన్నాయండి.
ఆత్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు నలుగురు భార్యల కథ చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది స్వామివారు చెప్పిన కథ. అందులో నాలుగవ భార్య అంటే ఒక భార్య, మొదట ఒక భార్య మాత్రం నాకు మీరే కావాలి, నాకు ఇంకేం వద్దంటుంది. అందుకని ఆయన గారు ఆ ముగ్గురికి తెచ్చిన వస్తువులు ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఇందాక ఆయన అన్నారు గురువు గారు స్వామి అన్న మాట చొప్పనాతి బుద్ధని. అప్పుడు వాళ్ళు అక్కడికి వస్తే ఆయన అంటారు, ఈవిడ నన్ను అడిగింది కాబట్టి నేను ఇక్కడ నన్ను నేను సమర్పించుకున్నాను అని అంటారు అనమాట. అంటే భగవంతుడే కావాలనుకుంటే, ఇందాక మన వరలక్ష్మి గారు కూడా అందించారు కదా, ఏమిటంటే అనుకుంటే ఆయనే మన దగ్గర ఉంటారు. ఆయన ఉంటే మనకి ఏందంటూ లేదు. అదే దీనికి సంబంధించిన కథలు అనేక ఉన్నాయి. అదేవిధంగా రాజుగారు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు, అందులో అనేక వస్తువులు పెడతారు. ఒక అమ్మాయి ఏమో అన్ని చూస్తుంది కానీ ఏది కోరదు. అప్పుడు రాజుగారు, ఏమ్మా నువ్వు అన్ని చూస్తున్నావు ఏం కోరలేదంటే, అమ్మ నేను కోరింది ఇస్తానంటే నాకు మీరే కావాలి అని అంటుంది అనమాట. అంటే రాజు ఉంటే ఆమెకి అన్ని వస్తువులు వచ్చేస్తాయి కదా, అదే అనమాట. అంటే మనం ఎవరైతే మనల్ని సృష్టిస్తారో, ఎవరైతే మూలమో, ఎవరైతే వేరో, తల్లి వేరో వారిని మనం కోరుకోవాలన్నమాట. కోరుకుంటే ఇంకా అన్ని కూడా మనమే. అదే విధంగా ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అండి సాయిరామ్, చెప్పేసి నేను దీంట్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే మన గురువు గారు చెప్పారు కాబట్టి ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి నాకు. అంటే డాక్టర్ ఆల్రేజా అని చెప్పి బాంబే డాక్టర్ అండి. మన ఎక్స్ట్రీమ్లీ సారీ, పుట్టపర్తిలో జనరల్ హాస్పిటల్లో చాలా కాలం పనిచేసి తర్వాత సూపరింటెండెంట్ గా కూడా స్వామివారు అపాయింట్ చేశారు. ఆయన ప్రప్రథమంగా స్వామివారి దగ్గరికి వస్తే స్వామివారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇస్తే నీకేం కావాలి అని అడిగారు. అంటే నేనేం అడిగితే అదే ఇస్తారా స్వామి అన్నాడు. ఇస్తానన్నా. నిజంగా ఇస్తారా స్వామి, నేను ఏది అడిగితే అదే? ఇస్తానయ్యా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, లేని అంటూ ఏమీ లేదు, ఏది కావాలో కోరుకున్నారు. నిజంగా ఇస్తారా స్వామి అని మళ్ళీ అడిగాడు. ఇస్తానయ్యా, నా దగ్గర అన్ని ఉన్నాయి, కోరుకో అన్నారు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నాకు భక్తి శ్రద్ధ రెండు కావాలన్నారు. వెంటనే సింహాసనంలో అంటే ఇంటర్వ్యూ రూమ్ లో సింహాసనంలో కూర్చుంటారు కదా స్వామి, ఆ ఆసనం నుంచి లేచి ఆ అల్రేజా గారిని వెంటనే ఆలింగనం చేసుకున్నారు. ఎందుకంటే ఇంతవరకు అదే ముగ్గురు భార్యలాగా అది కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. నువ్వు మాత్రమే భక్తి శ్రద్ధ అడిగావు. అదే కదా మన షిరిడి సాయిబాబా కూడా చెప్తుంటారు, శ్రద్ధ సబోరి. ఆ విధంగా కోరుకున్నావు అని చెప్పి ఇంకా ఆయనకి సత్సాయిబాబా గారు 5 లేక 600 పర్యాయాలు ఇంటర్వ్యూ ఇచ్చారటండి, నేను చదివాను. తర్వాత చివరి వరకు కూడా ఆయన స్వామితోనే ఉన్నారు. స్వామివారు ఎవరు చెప్పింది వినరట కాదు, వినరు. ఏ డాక్టర్ ఏం చెప్పినా సరే. కానీ అల్రేజా గారు ఏం చెప్పినా కానీ వినేవారట. ఆ అంత ప్రేమ. ఎందుకంటే అల్రేజా గారు నాకు నువ్వే కావాలంటే శ్రద్ధాభక్తి ప్రసాదించమంటే ఆ రెండు ఇచ్చేది ఆ భగవంతుడే కదా, ఆయన కోరుకున్నారు అనమాట. ఆ విధంగా అదే జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం మన గురువు గారు చెప్పారు, జ్ఞానం అంటే ఏమి లేదు, ఆత్మ అంటే జ్ఞానం. భౌతిక జ్ఞానం నథింగ్. అంటే ఇప్పుడు సంగీత జ్ఞానం అని, పుస్తక జ్ఞానం అని ఏవో ఉంటాయి కదా జ్ఞానాలు, అవన్నీ నిజమైన జ్ఞానాలుగా భౌతిక జ్ఞానాలు. దీనివల్ల మనకి ఈ లోకంలో కాస్త సుఖ సంతోషాలు అనుభవించడానికి పనికొస్తుంది. కానీ అస్సలైన జ్ఞానం ఏంటంటే నేను ఎవరు అనేటువంటి ఆత్మ జ్ఞానమే జ్ఞానం అని ఈ రోజు మనం చదివే ఆత్మారామంలో మనకి తెలియచేస్తారండి. అయితే ఈ 10 అధ్యాయంలో మనం 4వ పారాగ్రాఫ్ చదివే ముందు 4 రోజుల క్రితం మనం చదివినటువంటి అంశాలు ఒక్కసారి చిన్న సమీక్షించుకుందామండి. చిన్నగా ఏం చెప్పారంటే, సర్వభూతములందు అనేక దేహములందు రూపనామాలు దేహాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అందులోనూ అన్ని శరీరాలను, అన్ని ప్రాణులను అంతటా ఉండేది మాత్రం ఒకే ఒక్కటి, అదే ఆత్మ. ఏకం విప్రా బహుధా వదంతి, ఉండేది ఒకటే. ఇట్టి ఆత్మతత్వంలో తెలుసుకుంటే నిజమైన జ్ఞానము. ఇదే జీవికి లాభదాయకం అంటున్నారు స్వామి. అంటే తనను తాను తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. అయితే ఈ అధ్యాయంలో ఆత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని స్వామివారు చాలా చక్కగా ఉపమానాలు ఉపయోగించి తెలియజేస్తున్నారంట. జ్ఞానము ఆత్మ అంటే, జ్ఞానం అంటే ఆత్మ, అవి రెండు ఒకటి మాత్రం కాదు. అది దేహము కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఈ రోజు స్వామి ఏం చెప్తున్నారంటే, ఆత్మ అంటే ప్రాణమా, ప్రాణం కూడా కాదు అని ఒక్కొక్కటి చక్క లాజికల్ గా
ఇది కా నేతి నేతి అంటారు కదా, ఆ విధంగా ఒక్కొక్కటి త్రోసిపుచ్చుతున్నారు అనమాట. అయితే ఈరోజు మనం ప్రాణం ఆత్మ అవునా కాదా అనేటువంటి విషయాన్ని మనం స్వామివారు చెప్పింది విందాం. పాత బుక్ అయితే 145వ పేజీ, సెకండ్ పేరా. ఓకే, ఒక చిన్న ఉదాహరణ. అద్దములో మన ముఖము చూస్తున్నాము, అది నా ముఖమే అంటున్నాము, కానీ అది సాక్షాత్ నీ ముఖము కాదు. దాంట్లో అంటే అర్థంలో అనమాట, నీ ముఖానికి విరుద్ధమైనటువంటి విచిత్రం ఒకటి ఉంటుండాది. అద్దములో కనబడే నీ ముఖములో నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది, నీ ఎడమ కన్ను కుడి కన్నుగా కనిపిస్తుంది. ఆపోజిట్ గా కనిపిస్తుంది, ప్రతిది కూడా కుడి ఎడమలుగా కనిపిస్తాయి అన్నమాట. నీ ఎడమ కన్ను కుడి కన్నుగా అంటే ఆపోజిట్ కనిపిస్తుంది. అది సాక్షాత్ నీ ముఖం అని ఏ విధంగా చెప్పవచ్చును? అట్లు చెప్పుటకు వీలు కాదు. అది నీ ముఖానికి ప్రతిబింబము, కానీ సాక్షాత్ నీ ముఖం మాత్రం కాదు. కారణం ఏంటంటే నీవు చూచే అద్దము నీకంటే వేరు అయినదిగా ఉంటుండాలి. అద్దం మనకన్నా డిఫరెంట్, అది వేరే వస్తువు అన్నమాట. అంటే ఇక్కడ ఇందాక మన గురుగారు చెప్పారు, దృష్ట్యా చూసేవాడు అని, అది చూసేది చూడబడేది అనేటువంటి విషయం గురించి ఇక్కడ స్వామివారు చాలా చక్కగా తెలుస్తున్నారు. చూచేటువంటి వాడు చూడబడేటువంటిది రెండును ఒక్కటైనప్పుడే అది సాక్షాత్ స్వరూపం అవుతుంది. ఇక్కడ చూచేటువంటి వాడు ఎవరు? వ్యక్తి. చూడబడేటువంటిది ఏమిటంటే అద్దం అక్కడ ఉంది కాబట్టి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటున్నాడు అనమాట. అదేవిధంగా ఒక బల్ల ఉందనుకోండి, చూచేది మనం, చూడబడేది ఆ బల్ల. ఆ రెండు వేరు వేరు కాబట్టి మనం ఈ రెండు ఒక్కటైనప్పుడే అది సాక్షాత్ స్వరూపము, అదే ఏకమైనది అని అనుకుంటా. అంటే మనం చూసే అద్దంలో చూసే ప్రతిబింబము మనము ఒక్కటైతే అది ఒక్కటిగా అద్వైతము అవుతుంది అన్నమాట అది. కానీ అది ఆ విధంగా జరగడానికి వీల్లేదు. ఒక పర్యాయము స్వామివారు సుందరంలో రూమ్స్ లో వెళ్తూ చూస్తున్నారంట. చూస్తుంటే ఒక రూమ్ కి వెళ్ళారు. ఇదంతా వెనక నుంచి కొంచెం దూరంగా నడుస్తూ వస్తున్నటువంటి అనిల్ కుమార్ గారు కూడా గుమ్మం దగ్గర నిలబడిపోయారు. ఆ రూమ్ కి వెళ్ళి అక్కడ అద్దం ఉంటే స్వామివారు చక్కగా శిరోజాని సవరించుకుంటున్నారట. ఆ దృశ్యాన్ని చూసి అనిల్ కుమార్ చాలా ఆనందపడిపోయి ఎప్పుడు వచ్చావప్ప అని అడిగారు స్వామి ఆ భాషలో. అయితే ఇప్పుడే స్వామి మీరు తమ శిరోజ మకుటాన్ని సవరించుకుంటున్నప్పుడు వచ్చాను స్వామి అన్నాడు అనిల్ కుమార్. అంటే అప్పుడు స్వామి అన్నారు, ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి అన్నారు. అంటే బాబా ఇందులో ఏదో తిరకాసు ఉంది అని అనుకున్నారు అనిల్ కుమార్ గారు. అనుకుని, స్వామి ఉండేది అక్కడ ఒకటే ఒక వస్తువు, మీరు. ఈ గదిలో మీరు అద్దము రెండే ఉన్నాయి స్వామి. కాదప్పా 3 ఉన్నాయి అన్నారు. అదెట్లా స్వామి 3 ఎట్లా ఉన్నాయంటే చెప్పు అన్నారు. నా బుర్రకు అర్థం అవట్లేదు స్వామి ఎట్లా అన్నారు. చూడు, నేనున్నాను, అద్దం ఉంది, అద్దంలో ప్రతిబింబం ఉంది, నా ప్రతిబింబం అంటే 3 ఉన్నట్లు కదా. ఇప్పుడు అద్దాన్ని తీస్తే అక్కడ ఉండేది ఏమిటి? ఒక్కటే, నేనొక్కడే. కాబట్టి ఈ ప్రపంచం ఉన్నంత వరకు మనకి ఎన్నో వస్తువులుగా కనబడతాయి. మనం ఎన్నో వస్తువులుగా ఎన్నో రూపాల్లో కనబడుతుంటాం. కానీ ఉండేది మాత్రం ఒకే ఒక్కటి, అదే ఆత్మ అనేటువంటి విషయం స్వామివారు తెలియజేస్తే అప్పుడు అనిల్ కుమార్ అనేట, స్వామి మీరు ఏ చిన్న వస్తువులను తీసుకుని ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తారు స్వామి, మీకు మీరే సాటి అని చెప్పి ఆయన పాదాక్రాంతులు అయ్యారు అనమాట. ఈ విధంగా ఈ విషయం కూడా నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి. సాయిరాం. కనుక అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఆత్మభావము చేత చెప్పేటువంటి నేను అంటే అహం బ్రహ్మాస్మి, అహం అంటే నేను, బ్రహ్మను, దైవాన్ని అనేటువంటిది ఆత్మభావం చేత చెప్పేటువంటి నేను. ఇక్కడ ఏమిటంటే స్వామి చెప్తున్నారు 2 విధాలైనటువంటి నేను ఉంటుంది అంటున్నారు. ఆ 2 విధాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఒకటి బాహ్యం, ఒకటి అంతర్గతం అనమాట. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఆత్మభావము చేత చెప్పేటువంటి నేను.
అక్కడ కూడాను నేను అనేటువంటిది ఒక స్వార్థముతో చేరి ఉంటుంటాది. అది స్వార్థరహితమైనదిగా తయారు కావాలి. సెల్ఫ్లెస్నెస్ ఇన్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ అంటే స్వార్థం, సెల్ఫ్లెస్నెస్ నిస్వార్థం. ఆ స్వార్థంలోనే నిస్వార్థంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని స్వామి తెలియచారు. స్వార్థంలో నిస్వార్థం అంటే ఏంటి? అసలు స్వార్థం అనేదే ఉండకూడదు, నిస్వార్థంగా ఉండాలి. స్వార్థము అనేటువంటి పదాన్ని మర్చిపోవాలి, దానికి నీ చేర్చాలి, నిస్వార్థంగా ఉండాలన్నమాట. అది నిజమైనటువంటి ఆత్మ. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా ఉంటాం అదే నిజమైనటువంటి ఆత్మ. అనగా దేహము అనేటువంటిది అహంభావముతో చెప్తున్నాము. అంటే దేహం అంటే నా దేహము, ఇది నా కాలు, నా కాలుకి భలే గట్టిగా తొక్కేశారు, మరి నా చెయ్యి అందులో పడిపోయింది అంటే నేను వేరు నా చెయ్యి వేరు, నేను వేరు నా కాలు వేరు అంటే అయితే ఈ నేను ఎవరు అనేది క్వశ్చన్ అన్నమాట. అది అంతర్ముఖంగా మనం ప్రయాణం చేస్తే ఆ నేను తెలుసుకుంటాం అన్నమాట. ఆత్మ అనేటువంటిది స్వార్థం అనేటువంటి భావంతో చెప్తున్నాం. ఇంకా రెండింటికి అతీతమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది, అది సర్వ సాక్షిభూతంగా ఉంటుండాలి. అట్టి సాక్షిభూతమైనటువంటి తత్వం మాత్రమే సరి అయినటువంటి ఆత్మ. అన్నిటికీ సాక్షిభూతంగా ఉండేది ఆత్మ. ఏదైతే సాక్షిభూతంగా ఉంటుందో అదే ఆత్మ. స్వామివారు 2 పక్షుల కథ కూడా చెప్పారు కదా, మన గురువు గారు కూడా చాలా పర్యాలు చెప్పారు. ఏమిటంటే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి, ఒక పక్షం పండు తింటూ ఉంటుంది, ఇంకో పక్షం చూస్తూ ఉంటుంది అనమాట. ఆ పండు తినేటువంటిది జీవాత్మ, జీవుడు అంటే మనం అన్నమాట. ఆ సాక్షిభూతంగా ఉండేది అదేంటి ఆ పక్షి, ఇంకోటి చూస్తుంటే అది ఆత్మ, అది సాక్షిభూతంగా ఉంటుంది. సో ఇది సాక్షిభూతంగా మాత్రమే ఉంటుంది ఆత్మ. దానికి ఏమీ అంటుకో, అది తామరాకు మీద నీట పొట్టులాగే ఉంటుంది, అన్నిటికీ సాక్షిభూతంగా ఉంటుంది. సర్వ సాక్షిభూత సాయిరామ్ అంటాం కదా, అట్లా అన్నిటికీ సాక్షిభూతుడు అనమాట. అన్ని చెప్పడం కనుకనే నీవు సాక్షిభూతుడవు. జరిగేటువంటి ఇవన్నీ కూడాను ఇంద్రియముల ద్వారా, బుద్ధి ద్వారా, మనసు ద్వారా ఒక అద్దములో చూచినట్లుగా చూస్తున్నావు. అంటే ఇవన్నీ కూడా, ఈ వస్తువులన్నిటినీ కూడా ఆత్మ చూస్తూ ఉంటుంది అనమాట. మన ఇంద్రియాలు చూస్తాయి, మనస్సు కోరుకుంటుంది, అది ఈ వస్తువు ఉంటే నాకు బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది, అహం సత్య బోధకలో జాయిన్ అయితే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనసు అన్నమాట. అయితే ఈ మనసుని బుద్ధి సరైన మార్గంలో పెడుతుంది. ఏఎస్బిలో జాయిన్ అవ్వాలి, ఏదో ఎక్కడికో పిలుస్తున్నారా, వెళ్ళొద్దులే తర్వాత వెళ్ళొచ్చులే, అది మనసు, ఆ మంచి బుద్ధి అన్నమాట, సద్బుద్ధి అంటారు. ఆ సద్బుద్ధి ఆత్మ కాదు, ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, ఇంద్రియముల ఆత్మ కాదు, దేహము ఆత్మ కాదు. ఇవన్నీ కూడా అద్దంలో చూసినట్టు రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట, అంతకన్నా ఇంకేం లేదు. ఆత్మ సర్వత్రా నిండి ఉంటున్నది. ఆత్మ లేనటువంటి స్థానము లోకంలో లేదు. సర్వత్రా ఆత్మ ఉంది. సర్వాంతర్యామి సత్య సాయిరామ, సర్వభూతాంతరాత్మ సాయిరామ అంటాం కదా, అన్ని భూతాల్లో ఉండేది స్వామి, అన్ని చోట్ల ఉండేది భగవంతుడే, ఆ పరంధాముడు, పరమాత్మే. కాబట్టి ఈ లోకంలో ఆత్మ లేనటువంటి స్థానము లేదు, ప్రతి ఇంట్లో కూడా ఆత్మ ఉందన్నమాట. ఆత్మ కేవలం ఒక ఉపాధి యందు చేరి ఉపాధి స్వరూపముతో నిన్ను ఉపయోగపెట్టుకుంటున్నది. అది ఇక్కడ ఏంటంటే ఆత్మ అనేది, ఈ శరీరం ఒక ఉపాధి, ఒక ఆధేయం, ఆధారము ఆత్మ. ఇది ఈ విషయం కూడా, ఆధారం ఆధేయం గురించి గతంలో మనం చర్చించుకున్నాము. ఆధారం ఆత్మ, ఆధేయము శరీరం, అంటే ఉపాధి అన్నమాట. దాన్ని ఉపయోగించుకుంటాం. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఈ శరీరంలోంచి, అది ఎంతకాలం శివంగా ఉండేది కాస్త శవం అయిపోతుంది. అంటే ఆత్మ ఉన్నప్పుడు ఉండి కళ్ళే ఉంటాయి, ఆత్మ వదిలిన తర్వాత కూడా ఆ చేతులు, అవయవాలు, ఇంద్రియాలు అన్నీ ఉంటాయి, కానీ ఏ ఒక్కటి కూడా పనిచేయదు. అంటే నిత్య చైతన్యమైనది ఆత్మ. ఆ చైతన్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉపాధి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఉపాధి ఒక కట్టెలాగా మిగిలిపోతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇట్టి ఆత్మజ్ఞానమును అందుకుని నిమిత్తమై రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వశిష్ఠుల వారి దగ్గర చేరి ఈ రకమైనటువంటి విచారణ చేయటానికి ప్రారంభించారు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి చిన్నప్పుడే ఈ 4 అన్నదమ్ములు కూడా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు గురువు గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ గురువు గారు వశిష్ఠుల వారు వెళ్ళి అసలు ఈ ఆత్మ గురించి ఎన్నో క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఇట్టి ఆత్మజ్ఞానమును గురించి చేసినటువంటి
ప్రబోధకే వశిష్ఠ గీత అని కూడాను పేరు పెడుతూ వచ్చారు. ఇది రాముడికిను తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని కూడా శ్రీరామచంద్రమూర్తి అడుగుతారు. ఆయనకు తెలియక కాదు. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి అంటే మన గురించి అడుగుతారనమాట. ఒక నిమిత్త మాత్రంగా ఉన్నారు అక్కడ రాముడు. నుండి వశిష్ఠుల వారిని అడిగితే వశిష్ఠుల వారు సమాధానాలు చెప్తారు. కాబట్టి దీన్ని వశిష్ఠ గీత అని అన్నారనమాట. నేతి 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 నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ అంటే నా ఇతి నేతి, నా ఇతి ఇది కాదు, నా ఇతి ఇది కాదు. మరేది ఇది కాదు ఇది కాదు ఇది కాదంటే ప్రతి ఒక్కదాన్ని కూడాను దూరం చేసుకుంటూ పోవటం ఆత్మ విచారణ. అంటే ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని దూరం చేసుకోవడం అంటే ఇంతకు ముందు 4 రోజుల క్రితం మనం డిస్కస్ చేసింది ఏంటంటే మనస్సు ఆత్మ కాదు, దేహము ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు. ఈ రోజు ఏంటి ప్రాణం ఆత్మ కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే, కాబట్టి ఇది కాదు ఇది కాదు అన్ని తోస్తే ఇంకా మరి ఇంకా ఏంటి ఆత్మ? ఆత్మ అంటే ఏంటి? ఈ విధమైనటువంటి ఆత్మ తత్వమును బాల్యావస్థందే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠుల వారి దగ్గర చక్కగా తెలుసుకున్నారు. ఒకరినొకరు ప్రశ్నించి విమర్శించి లోకమునకు అందించినటువంటి సుధా అనేది వశిష్ఠ గీత. అది వశిష్ఠ గీత యొక్క సారాంశం చెప్తున్నారనమాట. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తూ తెలుసుకుంటారు. సోక్రటీస్ కూడా అంటండి, ఆ శిష్యులు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆయన వెంటనే జవాబు చెప్పేవారు కాదు. వాళ్ళ ద్వారా ఇది ఏమిటని చెప్తా తర్వాత ఏంటి తర్వాత ఏంటని ఇది కాదు అనుకుంటూనే ఆ శిష్యుడి చేతే ఆ అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పించేవారు అనమాట. దాన్ని సోక్రటిక్ మెథడ్ అంటారు. మన వశిష్ఠుల వారు వాళ్ళంతా వశిష్ఠుల వారు ఆచరించినటువంటి మెథడే ప్రస్తుతం గురువులు అంటే సోక్రటీస్ మొదలగు వారు ఆచరించారు. ఇప్పుడు కూడా కొందరు ఆచరిస్తున్నారు. ఇది కాదు ఇదేంటి అని ఆ సమాధానం రప్పిస్తారనమాట వాళ్ళతోనే. అదే అసలు పిల్లలు చక్కగా తెలుసుకోవడానికి వీలు. అంటే కానీ ఏదైనా క్వశ్చన్ వెంటనే సమాధానం చెప్పడం కన్నా ఈ విధంగా క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ద్వారా ఆన్సర్ రాబట్టిస్తే వాళ్ళకి కాస్త జ్ఞానం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుకనే రామచంద్రుడు సత్యమునే ఆధారంగా తీసుకుని సత్యమే పరమాత్మని స్వరూపంగా విశ్వసించి తన అధికారములో ఉన్నటువంటి రాజ్యమును కూడాను త్యజించి పరరాజ్యమును ఆశింపక సత్యానికై పాటుపడుతూ వచ్చాడు. రామచంద్రుడు సత్యాన్ని ఆచారంగా పెట్టుకున్నాడనమాట. అదే ఆధారం ఆయనకి. సత్యాన్నే అనుసరించాడు. ఆ సత్యం మీద నిలబడ్డారు. ఎందుకంటే సత్యమే పరమాత్మ రూపంగా నమ్మారు. ఆయనే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎవరంటే సత్యమే అని తన అధికారంలో రాజ్యాన్ని కూడా చదించారు. అంటే ఏంటి? కైకమ్మ 2 వరాలు అడిగినప్పుడు మరి అరణ్యవాసం చేయమన్నప్పుడు దాన్ని చదించేశాడని పాపం. పట్టాభిషేకం కోసం చక్కగా స్నానం చేసి చక్కగా నగలు పెట్టుకుని వచ్చిన ఆయన నువ్వు అరణ్యవాసం చేయాలంటే ఏమీ మాట్లాడలేదు. ఇండిఫరెంట్ అనమాట. అతను ఉదాసీనంగా ఉండిపోయాడు. ఏం విచారం లేదు, సంతోషం లేదు, ఏమి లేదు. చక్కగా అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అనమాట. త్యజించాడు. అదే పరరాజ్యం ఆశింపకంటే ఎప్పుడైతే రావణాసుడు మరణించాడో అప్పుడు అందరూ అన్నారనమాట, నువ్వు ఈ రాజ్యం లంక స్వర్ణమయమైంది, ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకో, పట్టాభిషేకం చేసుకోమంటే అప్పుడు జనని జన్మభూమిష్ట స్వర్గాదపి గరీసి అంటారనమాట. ఆ తల్లి బాగాలేదని చెప్పి తల్లిని వదిలేస్తామా? వేరే రాజ్యం బాగుందని మన రాజ్యాన్ని వదిలేస్తామా? మన భూమిని వదిలేస్తామా? మన జన్మభూమిని వదిలేస్తామా అని ఆ టైంలో అన్నారనమాట స్వామి. అంచేత పరరాజ్యాన్ని కూడా ఆశించలేదు, సత్యానికై పాటుపడుతూ వచ్చారనమాట. సత్యం అనేటువంటి పునాది పైనే ధర్మం అనేటువంటి గోడను కడుతూ వచ్చాడు శ్రీరామచంద్రుడు. పునాది గట్టిగా ఉంటేనే కదండి ఇల్లు నిలబడుతుంది. ఇప్పుడు సత్యం అనేది పునాది, ఫౌండేషన్. దానిమైన ధర్మము అనేటువంటి గోడని నిర్మిస్తుంటే ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడు. సత్యం అనేటువంటి పాదుపై పునాదిపై ధర్మాన్ని ఆచరిస్తూ తన రాజ్య పాలన చేశారు. తన చేయవలసిన కర్తవ్య కర్మను ఆచరించారు. దీనిని పురస్కరించుకొని సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు. అంటే సత్యాన్ని మించినటువంటి ధర్మము లేదు అని అన్నారు. పునాది లేకుండా గోడ కానీ, గోడ లేకుండా పునాది కానీ ఎవరు కూడాను ఉపయోగపెట్టదు, ఎవరికి కూడా ఉపయోగపడదు. ఇప్పుడు పునాది లేకుండా గోడ కట్టామనుకోండి వెంటనే డామ్ అని పడిపోతుంది. ఇప్పుడు చాలా వరకు
బిల్డింగ్ కాస్త తుఫాను వస్తే పడిపోవడానికి కారణం ఏమిటంటే పునాదులు గట్టిగా వేయకపోవటమే. సో పూర్వకాల పునాదులు చాలా లోతుగా గట్టిగా వేసిన తర్వాత బిల్డింగ్ కట్టారంట. అందుకే అప్పటి బిల్డింగ్స్ ఈనాటికి కూడా 100 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ కూడా కొన్ని, ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని బిల్డింగ్లు 100 ఏళ్ల క్రితం కట్టినవి ఈనాటికి ఉన్నాయండి. సో పునాది గట్టిగా ఉంటే, గోడలు గట్టిగా ఉంటే, బిల్డింగ్ గట్టిగా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నారు స్వామి, పునాది లేకుండా గోడ కానీ, గోడ లేకుండా పునాది కానీ ఎవరు కూడాను ఉపయోగపడరు. పునాది లేకపోతే గోడ పడిపోతుంది, దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు. కానీ గోడ లేకపోతే ఒకటి పునాదిని ఏం చేసుకుంటారు, అది కూడా నిరుపయోగమే. చాలా వరకు పునాదులు తీసి వదిలిపెట్టేసినటువంటి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం కొన్ని కారణాల వలన. సో రెండు ఉండాలి, పునాది ఉండాలి, గోడ ఉండాలి, గోడ మీద రూఫ్ ఉండాలి. సత్యధర్మములు అనేటువంటి 2 పాదములుగా పెట్టుకొని, సత్యధర్మములనే 2 రెక్కలుగా ఉపయోగించి, సత్యధర్మములనే 2 చక్రములుగా విశ్వసించి, ఈ జగత్తు లోపల తను అన్ని విధములైనటువంటి సంఘముల యందు కూడాను, సమాజముల యందు కూడాను, రంగముల యందు కూడాను ధర్మతత్వాన్ని ప్రచారము గావింపజేశాడు శ్రీరాముడు. ఈ ధర్మము సత్యము అనేవి ఒక పక్షికి 2 రెక్కలుంటే చక్కగా ఎగురుతుంది. ఆకలి ఒక రెక్క ఉంటే ఎగురుతుందండి, కింద పడిపోతుంది. అసలు ఎగరలేదు, ప్రయత్నం చేయలేదు, టపటపా కొట్టుకుంటుంది అనమాట. అదేవిధంగా సత్యము ధర్మము కూడా పక్షికి 2 రెక్కల్లా ఉపయోగించి ముందుకి ఉన్నత స్థితికి వెళ్ళిపోవచ్చు మనం. అలా శ్రీరాముడు ఆ రెండింటిని ఆచరించాడు. అదే సత్యధర్మములే 2 చక్రములు. ఒక రథానికి కానీ, ఒక బండికి కానీ 2 చక్రాలు ఉంటేనే ఆ బండి వెళ్తుంది, లేకపోతే వెళ్ళలేదన్నమాట. కాబట్టి 2 చక్రాలు ఏ విధంగా ఒక వాహనం వెళ్ళడానికి ఉపయోగపడుతుందో, సైకిల్ 2 చక్రాలు అంటే ఉంటూ అవసరం కదా, అదే విధంగా అనమాట. ఈ జగత్తు లోపల తమకు అన్ని విధములైనటువంటి సంఘముల యందు, సంఘాలు అనేకం ఉంటాయి కదండి, కులం ప్రాతిపదమైన లేక ఏమంటారు వృత్తిపరంగాను ఎన్నో సంఘాలు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక సంఘం. ఆ సంఘాలు కూడాను సమాజముల యందు కూడా, రంగములందు అనేక రంగాలు ఉన్నాయి కదా, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, టెర్షియరీ రంగం, ఇట్లా ఎన్నో రంగాలు ఉన్నాయి. ఈ రంగాలందు కూడా ధర్మతత్వాన్ని ప్రచారముగా ప్రతి రంగంలో కూడా, అంటే ప్రతి రంగము కూడా సత్యం మీద ఆధారపడి పనిచేయాలి. ప్రతి సంఘము కూడా సత్యం మీద ఆధారపడి ధర్మ పరంగానే వాటి కార్యక్రమాలు నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రమూర్తి తెలియచేశారు. కావుననే రాములను రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. రాముడు ధర్మం ఎలా ఉంటుందంటే రాముడిలా ఉంటుంది, రాముడు ఎలా ఉంటాడంటే ధర్మంలాగా ఉంటుంది అన్నారు. అంటే అవి 2 కూడా ఒకే కాయనికి ఉన్నటువంటి బొమ్మ పొరుసుల్లాగా అనమాట. రాముడు ఎలా ఉంటాడంటే ధర్మం, ధర్మం ఎలా ఉంటుందంటే రాముడు. ధర్మమే సాక్షాత్ రాముడుగా అవతరించింది అని ఆ వాక్యమునకు అర్థము. రామస్వరూపము ధర్మము, అతని ప్రవర్తన సత్యము. అతడు సత్యధర్మములలో అర్ధకామ మోక్షములను కూడాను అనుసరిస్తూ వచ్చాడు. ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు కదండి, అవన్నీ కూడా సత్య మార్గంలోనే ధర్మంతోనే ఆచరిస్తూ వచ్చాడనమాట. కనుకనే రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు ధర్మార్థ కామ మోక్షముల స్వరూపములని అనేటువంటిది ఇక్కడ నిర్ణయం అవుతూ వచ్చింది. సో ధర్మార్థ కామ మోక్షలు ఏమిటంటే రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుల అన్నదమ్ములు అనమాట. వాళ్ళు అవినాభావ సంబంధం కలిగి ఏనాడు కొట్లాడుకోకుండా, ఏనాడు విడిపోకుండా, ఒకరి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో కలిసిమెలిసి ఉన్నారు. అదేవిధంగా ఈ ధర్మార్థ కామ మోక్షములు కూడా ఆ 4 కూడా అన్యోన్యంగా ఉంటేనే మనం మోక్షాన్ని సాధించవచ్చు. అంటే మనము ఏమి సంపాదించినా ధర్మబద్ధంగా సంపాదించాలి, ఏమి కోరినా ఏం మోక్షం కొరకే కోరాలి, అది అర్థం. ఇక్కడ కామం మోక్షం కోసం, అర్థము అంటే సంపాదన అంతా కూడా ధర్మపరంగా సంపాదించాలి, అప్పుడే మనం మోక్షాన్ని సాధించగలము. ఈ ఈ ఈ రామచంద్రుడును ధర్మార్థ కామ మోక్షములు అను చతుర్విధ పురుషార్థములను 2గా మార్చుకుంటూ వచ్చాడు. సో ఈ 4టిని కూడా 2గా మార్చాడు. ఏమిటవి? ధర్మము ఆధారం చేసుకుని గమ్యమైన మోక్షమును ఆధేయముగా చేసుకున్నాడు. ఆధేయము, గమ్యం ఏంటి? మోక్షము. అయితే దానికి ఒక మీన్స్ ఉండాలి కదా, ఒక మీన్స్ అంటే ఒక ఆధారం ఉండాలి కదా, అదే ఆధేయం అనమాట. అదే
ధర్మం అన్నమాట. ధర్మం ఆదాయంగా చేసుకొని మోక్షాన్ని సాధించాలి. అది గమ్యం అన్నమాట, లక్ష్యం అన్నమాట. మోక్షము అనున్నది పై అంతస్తు, అనగా పై మిద్దె. పై మిద్దె ఎక్కుటకు ఏం కావాలి? నిచ్చెన కావాలి. మోక్ష సౌధమున ఎక్కుటకు ఏం కావాలి? నిచ్చెన కావాలి కదా. ఇక్కడ నిచ్చెన ఏమిటంటి? ధర్మ అర్థ కామములు. మోక్షమే గమ్యం కదా. అందుకని ఆ నిచ్చెన నిలుపుటకు క్రింద ధర్మము భూమి ఆధారము. నిచ్చెన ఎక్కడ వేస్తామండి? భూమి మీద వేస్తాం కదా. సో ఆ భూమి ధర్మం అన్నమాట. కామం అనున్నవి రెండును అవి సారీ అర్థము కామము కూడా నిచ్చెన మెట్లు అన్నమాట. ధర్మము భూమి, అర్థము కామము నిచ్చెన మెట్లు. ఆ నిచ్చెన గమ్యం ఏమిటంటే మోక్షము. అర్థము కామం అన్నవి రెండును ధర్మముతోనూ మోక్షముతోనూ కూడినటువంటివే గాని ప్రత్యేకమైనవి కావు. Saira, I'll stop here. Please continue. My throat is not cooperating. Extremely sorry. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య చిత్రణాలు హృదయపూర్వకమైనటువంటి పాదాలు చేసుకుంటూ ఈ 10వ చాప్టర్లో ముఖ్యంగా ఆత్మను గురించి విశేషంగా చెప్పడం జరిగింది. సిహెచ్విఎల్ పద్మావతి గారు అలాగే శంకర సరస్వతి గారు మేడం గారు వీళ్ళిద్దరూ కూడా చెప్పినటువంటి విశేషాల్లో ఆత్మను గురించి విశేషంగా చెప్పారు. మనకు ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి, దేహం ఉన్నది, అది ఆత్మ కాదు. దేహంలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అవి కూడా ఆత్మ కాదు. మనస్సు ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు అంటూ రకరకాల అవయవాలను కూడా చెప్పారు. ఇట్లా కన్నును గురించి చెప్పారు, మనస్సును గురించి చెప్పారు, ప్రాణము అనేటువంటి దాని గురించి చెప్పారు. ఇవన్నీ కూడా ఏమీ కాదు. మన ఆత్మ అనేటువంటి దానికి అది మరి వీటన్నిటి కూడా అతీంద్రియమైనటువంటిది అనేటువంటిది కూడా చెప్పారు. అది నిత్యం అని చెప్పారు, సత్యము అని చెప్పారు. ఇవన్నీ విశేషాలు చెబుతూ అహం బ్రహ్మాస్మి లాంటి విశేషాలు కూడా చెప్పారు. ఆత్మ ఎప్పుడు సాక్షిభూతంగా ఉంటుంది అని చెప్పారు. ఇవన్నీ ఈ విధంగా చెబుతూ మనకు ఆత్మ విచారణ జాగ్రత్తగా చేసిన తర్వాత శ్రీరామచంద్రుల వారి యొక్క గురించి చెప్పారు. రామచంద్రుడు సత్యం అనేటువంటి ఆధారం చేసుకున్నాడు. ఆయన సత్యవ్రతుడు, పరమాత్మను స్వరూపంగా విశ్వసించాడని చెప్పారు. తన్నిమిత్తమై రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టాడని చెప్పారు. అలాగే పరరాజ్యాన్ని ఏమాత్రము అవకాశం ఉన్నా కూడా ఆశించలేదు అని చెప్పారు. అందుకనే సత్యాన్నాస్తి ధర్మ అనేటువంటిది మనకు చక్కగా రాముడి విషయంలో చాలా గొప్పదైన సూత్రం. ఈ సూత్రాన్ని ఎవరో మనవాళ్ళు, రాముడికి సంబంధించినటువంటి వాళ్ళు శ్లాఘనీయంగా ప్రశంసాపాత్రంగా అన్నటువంటి మాట కాదు ఇది. ఒక రాముల వారితో దెబ్బతిన్నటువంటి మారీచుడు ఇచ్చినటువంటి ప్రశంస ఇది. అంటే విపక్షాలు కనుక ప్రశంసిస్తే దాంట్లో ఎంతో బలవత్తరమైనటువంటి కారణం ఉంటుంది. మరి ఆ మారీచుడు రాముడి యొక్క దెబ్బ తినున్నాడు గనక రాముని యొక్క తత్వము స్వభావం అంతా కూడా ఒక్క బాణంలో రవి చూసి ఉన్నాడు గనక మరి తన అన్నగారితో చెప్పేటప్పుడు కూడా చెప్పాడు. అంటే మన అన్నగారంటే మన తన ప్రభు అయినటువంటి రావణాసురుడితో చెప్పేటప్పుడు చెప్పాడు, ఏమయ్యా రావణుడు అంటే సామాన్యుడు కాదు, రామ విగ్రహవాన్ ధర్మ, ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మసారాన్ని మొత్తాన్ని మీరు కేంద్ర బిందువుగా చేస్తే ఆ కేంద్ర బిందువే శ్రీరామచంద్రుడు, మూర్తి భవించినటువంటి ధర్మ నిర్వహణ పరాయణుడు అని చెప్పడం జరిగింది. అలాగే ధర్మమే సాక్షాత్ రాముడుగా అవతరించి ఇప్పుడు ప్రజా పరిపాలన చేస్తోంది అని చెప్పారు. రాముని యొక్క స్వరూపము ధర్మము అని చెప్పాడండి. అతని యొక్క ప్రవర్తన సత్యము. కాబట్టి సత్యము ధర్మము నరాన జీర్ణించుకున్నటువంటి వ్యక్తి, మానవోత్తముడు ఎవరంటే ప్రపంచంలో శ్రీరామచంద్రుడు మాత్రమే. ఆయన స్వరూపమే ధర్మము, అందుకనే విగ్రహవాన్ ధర్మ అన్నాం. అలాగే ఆయన ప్రవర్తనే సత్యము అన్నాం. ఆయన సత్యం తప్ప సత్య వాక్ పరాయణుడు. ఆయన వాక్ ఎట్లా ఉంటుందో ఆయన మాటల్లో చెప్పారు. ఆయనకి 5 లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
రాముడికి. పూర్వభాషత్వము. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఎవరన్నా ఇంటికి వెళ్తే వాళ్ళు వెల్కమ్ సార్, బాగున్నారా అని అడగాలి. అసలు వాస్తవంగా మనం వాళ్ళ ఇంట్లో గడప అడుగు పెట్టబోయే ముందు. కానీ వాళ్ళ గడపలోకి అడుగు పెడుతూనే మన శ్రీరామచంద్రుడు, మహానుభావ మీరు ఎలా ఉన్నారు అని అడిగేటువంటి తత్వం కలిగినటువంటి వారు పూర్వభాషత్వం అంటారు. అంటే ఏ అతిథి గృహానికైతే మనం వెళ్తున్నామో ఆ అతిథి పలకరించక ముందే మనం వారిని పరామర్శించడం అనేది అది పూర్వభాషత్వము. స్మిత భాషత్వము, నవ్వుతూ మాట్లాడటం. మిత భాషత్వము, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం. హితభాషత్వము, ఆ మాటల్లో ప్రతి దాంట్లో కూడా పరహితం అంటే ఇతరుల యొక్క మేలు తొణికిసలాడటం. సత్యభాషత్వము, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆయన ప్రవర్తనే సత్యం అని. ఈ విధంగా 5 లక్షణాలతోటి భాషలుతున్నటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి దాన్ని మనం హృదయాల్లో ప్రతిష్ఠితం చేసుకోవాలి. ఆయనకి 5 రకాల భాషత్వాలు ఉన్నాయనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన సత్యధర్మాలతో అర్ధకామ మోక్షములను కూడా అనుసరిస్తూ వచ్చాడు. కేవలం సత్యధర్మాలే కాదు, ఆ సత్యంతో కూడినటువంటి అర్థము, సత్యంతో కూడినటువంటి కామము, ధర్మముతో కూడినటువంటి అర్థము, ధర్మముతో కూడినటువంటి కామము. కాబట్టే ఈ రాజానో బహువల్లభాహ అనే ఒక సూత్రం ఉంది. రాజుగారు ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకు లైసెన్స్ ఉంది. కానీ శ్రీరామచంద్రుడు ఒక అయోధ్యకు మహారాజ పదవి నిర్వహించినా కూడా ఏకపత్ని వృతుడుగా ఉన్నాడు. అది కూడా ఒక రకమైనటువంటి విశేషమే. అంటే ఆ సత్యధర్మాలని అర్థకామాలని పరస్పర సమన్వయ భావంతో చూసుకున్నటువంటి వాడేనా. అలాగే ఇక్కడ మేడం గారు ఇప్పుడే చెప్పారు, మోక్షం అనేటువంటిది ఒక అంతస్తు అని చెప్పారు. ఆ మోక్షం అనేటువంటి అంతస్తు ఎక్కాలి అంటే ముందర మనకు ఆధారం ఉండాలి, బేస్మెంట్ కావాలి. అదే నిచ్చెనే మనకు అక్కడ ఆధారం. అంటే 2 ఉన్నాయి చూసారా, ఇటో పట్టుకునేటువంటిది, ఇటో కర్ర, ఇటో నిలువైనటువంటి బద్ద, ఇటో నిలువైన బద్ద ఉన్నాయి. అవి ధర్మాన్ని ఆశ్రయించున్నవి. ఇక అర్ధకామాలు నెమ్మదిగా మనం ఎక్కువేటువంటి మెట్లు. కాబట్టి ఆ విధంగా నెత్తిన మీద వెళుతూ మనం మోక్షం అనేటువంటి అంతస్తుకి చేరుకోవాలి అనేటువంటిది ఇప్పుడే మనం మేడం గారు చక్కగా చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ధర్మార్థాలు. దీనికి ఇంకా సులభంగా చెప్పాలనుకున్నప్పుడు ధర్మార్థాలు 2 ఒకటవుతున్నాయి, జోడుగా ఉంటున్నాయి. అంటే ఆ అర్థము ధర్మంతో కూడి ఉంటున్నది, ధర్మమైనటువంటి అర్థము అని అర్థం ఇక్కడ. అలా అంతేకాకుండా మరి మోక్షకామము 2 ఒకటై ఉన్నాయి. మనం ఏ కోరిక లేదు, మనకు మోక్షమే మాత్రమే కోరిక. కాబట్టి ధర్మార్థమనగా ధర్మము చేత అర్థము నీవు సంపాదించు, అంతేకాకుండా ధర్మము కోసమే నీవు ధనమును ఆశించు అన్నారు. కాబట్టి ధర్మ అర్థములు ఎప్పుడైతే ఆ జోడుగా ఉన్నాయో నువ్వు సంపాదించేటువంటి ప్రతి పైసా కూడా ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, చట్టబద్ధమా చట్టబద్ధమా చట్ట విరుద్ధమా, ఇవన్నీ ఆలోచించాలి. కాబట్టి నువ్వు న్యాయార్జన చేయాలి అన్నారు. నీవు లోకాన్ని కామించవద్దు, మోక్షాన్ని కామించు. నిన్న గురువు గారు కూడా చెప్పారు రుద్రంలో, వస్తుకాంక్ష వద్దు, వాస్తవ్య కాంక్ష, వాస్తవ్య రూపుని యొక్క కాంక్ష కావాలి. వాస్తుపాయ అన్నారు. అంటే ఆ వస్తువును తయారు చేసినటువంటి వ్యక్తి వాస్తు రూపుడు అనమాట. అంటే వస్తువు అంటే మనం కనబడేటువంటి భౌతికమైనటువంటి వస్తువులు. వాస్తుపాయ అంటే సద్వస్తువు అనమాట. అంటే ఆ వస్తువునికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి వస్తుకాంక్ష వద్దు, ఆ వస్తువు ఆధారమైనటువంటి వాస్తుపాయచ ఆయన్ని మనం కోరుకోవాలని కూడా నిన్న బాగా బల్లగుద్ది చెప్పారు ఆయన. వస్తువు వాస్తవ్యుడు అని చెప్పారు. అలాగే నువ్వు మోక్షాన్ని కామించు, నీకు కోరుకునేటువంటి హక్కు నీకుంది, డిజైర్ ఉంది నీలో. కానీ నువ్వు ఏది పడితే వస్తువుల్ని కోరుకోవద్దు, అహేకమైనటువంటి భ్రాంతిలో నీవు ఉండద్దు, మోక్షాన్ని కామించు. మన డిజైర్ అంతా మోక్షమునకు సంబంధించినదిగా ఉండాలి. మనం ఏ కోరిక కోరుకున్నా సరే జీవిత గమ్యాన్ని, జీవిత లక్ష్యాన్ని అయినటువంటి మోక్షం వైపే మనం ఉండాలి. కనుక ఈ రెండింటిని ఆధారం చేసుకొని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ యొక్క ఆదర్శమైనటువంటి జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
ఆ విధంగా వాళ్ళు ఎక్కడ ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 కూడా ప్రతిఫలిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క మాటల్లో కానీ, వాళ్ళ యొక్క నడతలో కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ, వాళ్ళ భావంలో కానీ ఈ సత్య ధర్మ శాంతి సత్య ధర్మ కామ మోక్షాలు, మరి ధర్మ అర్థ కామ మోక్షాలు ప్రతిఫలిస్తూ ఉంటాయి. చిత్రకూట పర్వతం పైన శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి వాగ్దానమును పురస్కరించుకొని భరతుడు 14 సంవత్సరములు నంది గ్రామములో ఉండి రాముని రాక కొరకు తపస్సును ఆచరిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆయన వనవాసానికి వెళ్ళాడో వెంటనే ఆయన పాదుకల్ని మనం ఆదర్శంగా తీసుకొని నంది గ్రామంలో ఉంట మొదలు పెట్టాడు. 14 సంవత్సరాలు కూడా నంది గ్రామంలో ఉన్నటువంటి భరతుడిని అయోధ్యావాసులు ఎవరినూ కూడాను దర్శించలేకపోయారు. అంత ఆంతరంగకమైనటువంటి ప్రదేశం నంది గ్రామం. ప్రజలెవరు కూడా ప్రజావాణి కానీ, ప్రజా దర్శనం కానీ అక్కడేం సమస్య లేదు. అసలు ప్రజలకు దర్శనమే లేదు అక్కడ. కారణమేమనగా రామచంద్రుడు ఏ విధమైనటువంటి తాపస వేషమును ధరించి కన్న మూలాలతో కాలమును గడుపుతున్నాడో అదే రీతిగా తాను కూడాను కాలమును గడపాలని అతడు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు. భరతుడు అంత ఉదాత్తమైనటువంటి మనసుతో ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఈ 14 సంవత్సరాలు మా అన్నయ్య గారు ఏ వేషంలో ఉన్నాడు? కాషాయ వేషంలో ఉన్నాడు. ఏం తింటున్నాడు ఆయన? కన్న మూలాలు తింటున్నాడు. కాబట్టి నేను కూడా ఈ 14 సంవత్సరాలు అదే తాపస వేషంలో ఉంటాను. అవే కంద మూలాలు నేను కూడా భుజిస్తాను. నేను కూడా ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉంటాను అని ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేయటం వల్ల ఆ రాజధానికి చాలా దూరంగా నందిగ్రామం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో, ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో, ఎవరు చొరరాని ప్రదేశంలో, నో విజిట్ ఎవరికి కూడా, అలాంటి ప్రదేశంలో ఆయన ఉన్నాడు. అంటే రాముడికి ప్రత్యేకగా రాముని యొక్క వేష భాషలను ఆయన దత్తతగా తీసుకొని ఆ విధంగా ఉన్నాడు. తపస్సు చేస్తున్నాడు. 14వ వర్షములు గడిచి రావణవధ కాగానే రాముడు సీతా లక్ష్మణ సమేతుడై సుగ్రీవ విభీషణాదులను జత ఎన్నుంచుకొని పుష్పక విమానం పైన బయలుదేరినాడు. సరే, లోపల శ్రీరాముని యొక్క వనవాసం పూర్తయింది. 14 సంవత్సరాలు పూర్తయింది. రావణవధ అయిపోయింది. మరి సీతాలక్ష్మణ సమేతుడుగాను, మరి తనకు యుద్ధంలో కానీ, మంచి పొలిటికల్ ట్రెండ్లో కానీ తనకు ఎంతో సహాయపడినటువంటి ప్రాణమిత్రులు సుగ్రీవుడు, అటానే విభీషణుడు, రావణాసురుడు యొక్క తమ్ముడు, వీళ్ళందరినీ కూడా తనకు హితుల్ని సన్నిహితులుగా చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో వాళ్ళందరితో ఎన్నో సహాయాలు, వాళ్ళకు సహాయం చేశాడు, వాళ్ళ సహాయాన్ని కూడా పొందాడు. ఆ విధంగా రావణవధ పూర్తయింది. అట్లాంటి సన్మిత్రుల్ని వీళ్ళు సుహృత్తులు అంటారు. సుగ్రీవుడు సుహృత్, విభీషణుడు కూడా సుహృత్. ఈ సుహృత్ అంటే ఏమిటంటే ప్రతిఫలాపేక్ష లేనటువంటి స్నేహితులు అని అర్థం. ఎక్కడ విభీషణుడు కూడా రాజ్యకాంక్షతోటి రాజకీయాలు చేసి దగ్గరికి రాలా. ఆయన కూడా ఏం లేదు, రాజ్యం మీద అపేక్ష లేదు ఆయన కూడా. సుగ్రీవుడు కూడా ఏ అపేక్ష లేకుండానే తనకు న్యాయం పోరాటం కోసం వచ్చాడే తప్ప అక్కడ కూడా ప్రతిఫలాపేక్ష లేదు. ఆ విధంగా సుహృత్తులైనటువంటి మిత్రుల్లో పరాకాష్ఠ అయినటువంటి పదం సుహృత్. అలాంటి సుహృత్తులైనటువంటి సుగ్రీవుడు విభీషణుడిని వెంట పెట్టుకొని పుష్పక విమానం పైన బయలుదేరి వచ్చారు. ఆ రోజుల్లో కూడా మంచి హీరో జట్లు, ఎయిర్ బస్సులు ఉన్నాయన్నమాట. పుష్పక విమానాలు. భారద్వాజ ఆశ్రమం చేరుకున్నారు. నెమ్మదిగా సార్, భరద్వాజుని యొక్క ఆశ్రమను చేరుకున్నారండి. భరతుని యొక్క చిత్తమును చక్కగా గుర్తించిన వాడు కనుక ఆశ్రమం చేరిన వెంటనే రాముడు హనుమంతుని పిలిచి, హనుమ, భరతుడు 14 ఏళ్ళు ముగిసిన తర్వాత ఒక గడిచినను నేను అగ్నిప్రవేశం చేయదును అని శపథం చేసి ఉన్నాడు. కనుక నీవు తక్షణమే, ఈ క్షణమే బయలుదేరి నా రాకను భరతునికి తెలుపము అని అతన్ని ముందుగా నందిగ్రామమునకు పంపాడు. ఇక్కడ వచ్చిన సంఘటన జరిగిందండి. తన నమ్మిన బంట అయినటువంటి హనుమంతుడిని పిలిచి, ఏమయ్యా, మరి భరతుడు 14 సంవత్సరాలు మంచి గరగేసుకొని క్యాలెండర్లో కూడా డేట్ టైం పెట్టుకున్నాడు. ఆ సమయం కనుక ఒక్క నిమిషం దాటినా సరే అగ్ని ప్రవేశం చేస్తా అన్నాడు కనుక రాముడు రాకపోతేనని, కాబట్టి నువ్వు తక్షణం వెళ్ళి ఇన్ అడ్వాన్స్ కాస్త ముందుగానే నేను వస్తున్నాను అని తెలుపమని తెలియజేశాడు. అతనికి ముందుగా నందిగ్రామమునకు పంపాడు.
హనుమంతుడు నంది గ్రామమునకు వచ్చి రాముని యొక్క క్షేమమును, రాముని యొక్క ఆగమనమును తెలిపేటప్పటికీ భరతుడు తన్మయుడైపోయినాడు. ఆ విధంగా ఇన్ అడ్వాన్స్ వచ్చి హనుమ చెప్పారు, ఇట్లా వనవాసం పూర్తయింది, రావణ వధ కూడా పూర్తయిపోయింది, కాబట్టి రాముల వారు సతీ సమేతంగా వస్తున్నారు, లక్ష్మణ సమేతంగా వస్తున్నారు, కాబట్టి మీకు నివేదించమన్నారు ఈ వార్త అని చెప్పాడండి. ఆ వార్త విని ఎంతో సంతోషపడ్డాడు. ఆనందమును భరించుకోలేకపోయినాడు. అమందానందం అంటారు దీన్ని. అమందానంద కందడితో హృదయారవిందుడైనాడు అనమాట. అంటే ఆ ఆనంద అతిశయం అంటాను దీన్ని. ఒక్కోసారి ఆనందం కనుక వస్తే మనం పట్టలేమండి. కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తారు, మీరు గమనించి ఉంటారు. అక్కడక్కడ ఈ ఈ కృష్ణ సంబంధమైనటువంటి సంఘాల్లో వాళ్ళు పాడుకుంటూ కూడా డ్యాన్స్ చేస్తారు. అంటే అలాంటి అమందానందాన్ని పొందేటప్పుడు మనం ఒళ్ళు మరిచి ఏం చేస్తామో కూడా మనకు తెలియదు అనమాట. ఈ ఆనంద వార్త అయోధ్య లోపల ఒక్క క్షణములో ప్రాకున్నట్లుగా తాను అన్ని విధములా ఏర్పాటు చేశాడు. వెంటనే తమ మనోభిరాముడు, లోకాభిరాముడు, అపహర్తారమైనటువంటి ఆపదలను పోగొట్టేటువంటి రాముడు, మనోభిరాముడు అయినటువంటి రాముల వారు తిరిగి అయోధ్యకు వస్తున్నారహో అనేటువంటి వార్త అందరికీ చేయటం కోసం అన్ని ఏర్పాట్లు కూడా జరగటం జరిగింది. సుమంతునితో చెప్పి రథమును సిద్ధము చేయించి తెప్పించాడు. అధికారికంగా అయోధ్య కబురు పంపారు. అక్కడ మంత్రి సుమంతుడు ఆయనకి చెప్పారు, ఇట్లా రాముల వారు వస్తున్నారు, మంచి అధికారిక లాంఛనాలతో ఆయన యాత్ర సాగుతుంది కాబట్టి ఆ రథాన్ని సిద్ధం చేయమని చెప్పారు. ఆ రథమును అయోధ్యకు అనతి దూరమును నిలిపి తాను రాముని కొరకై కాచుకొని ఉంటున్నాడు. ఆ విధంగా రాముని యొక్క అయోధ్య ప్రవేశ నిమిత్తం ఆ బోర్డర్స్ లో ఈయన ఆ అధికార లాంఛనాలతో సుమంతుడు రథాన్ని తీసుకొస్తే ఆ రథాన్ని అక్కడ పెట్టి భరతుడు ఆ రాముల వారి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారండి. వచ్చిన తక్షణమే రామలక్ష్మణులకు సీతకు తాను నమస్కరించాడు. వారంతా వచ్చారు. రాముడు, లక్ష్మణుడు, సీత, సుగ్రీవుడు, విభీషణాదులు వీళ్ళంతా కూడా ఉన్నారు. విత్ ఎస్కార్ట్ వచ్చాడు ఆయన. అలాంటి రామలక్ష్మణులకు వదిన గారైనటువంటి సీతాదేవికి మొట్టమొదట హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు సమర్పించాడు. ఆనందమును భరించుకొనలేక అన్నను గట్టిగా కౌగిలించుకొని తన యొక్క చిరకాల వాంఛను తీర్చుకున్నాడు. ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడండి. ఒక్కసారి ఆలింగనాల్లో కల్లా పుత్ర ఆలింగనం చాలా గొప్పదండి. అంటే అన్ని ఆలింగనాల్లో కల్లా చాలా మందిని ఆలింగనం చేసుకుంటూ ఉంటాం. ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా ఒక్కోసారి మనం లాంఛనంగా ఆలింగనం చేసుకుంటూ ఉంటాం, స్నేహంగా, ప్రేమగా. కానీ వీటన్నిటిలో కూడా పుత్రగాత్ర పరిష్వంగం అని ఒకటి ఉంది. అంటే తాను కన్నటువంటి కొడుకుని తాను మనసారా ముఖ్యంగా ఎక్స్పెషల్లీ ప్రప్రథమ పుత్రుడు అనమాట. ఆ పుత్రుడిని కౌగిలించుకున్నటువంటి ఆనందం ఇంకా ఏ ఆనందాలతో కూడా సరిపోదు అని మన శాస్త్రం చెబుతోంది. అట్లాంటి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరు అని ఒకళ్ళు మీరు అడిగితే, దుష్యంతుడు మారీచాశ్రమం మీదుగా వెళుతూ మారీచాశ్రమంలో దిగి ఒక కుర్రాడు పులిపిల్లలతో ఆడుకుంటున్నాడు. ఏమండే పులిపిల్లలారా, నోరు తెరవండి, మీ దంతాలు నేను లెక్క పెట్టాలి, నీ పళ్ళు ఐ కౌంట్ యువర్ టీత్ అంటున్నాడు వాడు దుంపదగా. అలాంటి జబర్దస్తి అయినటువంటి కుర్రాడిని చూసి అతను ఎవరో తెలియదు. ఏంటి మున్యాశ్రమాలు ఏమిటి, పులిపిల్లలు ఏమిటి, ఈ కుర్రాడు పిల్లిపిల్లలతో ఆడుకుంటున్నాడంటే అందం, పులిపిల్లలతో ఆడుకోవటం ఏమిటి అని ఒక్కసారి ఆ కుర్రాడిని ముద్దొచ్చి గాఢంగా కౌగిలించుకున్నాడండి. ఆ కౌగిలింత ఎట్టుందంటే, కన్న కొడుకుని కౌగిలించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత మధురాతి మధురంగా ఉంటుందో, ఎంత తీయగా కమ్మగా ఉంటుందో, అంత కమ్మదనము, అంత తీపిదనము, అంత మధురానుభూతి ఆ కొడుకును కౌగిలించుకోవటంలో దృశ్యం దొరికిందండి. అప్పుడు కాళిదాస్ గారు అన్నారన్నమాట, ఈ పుత్రగాత్ర పరిష్వంగం కంటే ఇక ఏ ఆలింగనము మనకు ఈ ఈ లోకంలో మనకు మధురమైంది లేదు అని ఆయన చిన్న తీర్మానం చేయడం జరిగిందనమాట. అలాంటి ఇప్పుడు మన భాతృ ఆలింగనం ఇది. అలాంటి అంతకంటే కూడా తన్మయుడై భర్తుడు రాముని గట్టిగా కౌగిలించుకొని తన యొక్క చిరకాల వాంఛను తీసుకున్నాడు. అన్నను రథములో కూర్చొనబెట్టుకొని తాను రథము నడపడానికి పూనుకున్నాడు. ఆయన మంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అగ్రస్థానంలో. ఆయన రథంలో ఉన్నటువంటి సముచితమైనటువంటి స్థానాల్లో వారిని కూర్చోబెట్టి, సారథి స్థానంలో
ఇప్పుడు మనం భరతుడు కూర్చున్నాడండి. రథము అయోధ్య ప్రవేశంలో వస్తుంటే పురవాసులు రాముడు ఎవరో భరతుడు ఎవరో గుర్తించుకోలేకపోయారు. ఇద్దరు కాషాయ వస్త్రాల్లో ఉన్నారు, ఇద్దరు జటాతోటంతో ఉన్నారు, ఇద్దరు సౌమ్యంగా ప్రకాశమానమైనటువంటి మరి ఇద్దరు సామనతాయిలోనే ఉన్నారు. ఇద్దరు కూడా అంటే నీలమేఘ శ్యాముడు అంటాం, దాన్ని మనం నీలం అంటే మనకు కుదరదు కనుక సామనతాయ అని చెప్పుకుంటాం మనం. ఆ ఇద్దరు నీలమేఘ శ్యామంగా ఉన్నారు. మరి ఇద్దరు కూడా జటాజూటాలు ధరించారు. ఆయన జటాజూటం అట్టుందో ఈయన జటాజూటం కూడా అట్టనే ఉంది. ఆయన ఏ కాషాయ వస్త్రాలు ధరించారో ఈయన కూడా అదే కాషాయ వస్త్రాలు ధరించారు. ఆహార్యం ఇద్దరిది ఒకటిగానే ఉంది. రూపురేఖలు కూడా దాదాపుగా ఒకటిగానే ఉన్నాయి. అంటే దాదాపు కవల పిల్లలేమో అన్నట్టుగా మనకు కనబడుతోంది అన్నమాట. కారణం ఏమన్నా, భరతుడు కూడాను జడలు ధరించి కేవలం అదే తాపస వేషములో శ్రీరామచంద్రుని వల్లనే ఉంటున్నాడు. ఇద్దరికి ఎక్కడ ఆయన ఈయన, ఈయన రాముడా ఆయన రాముడా, ఆయన భరతుడా ఈయన భరతుడా అనేటువంటి మీమాంసలో ఉన్నారు. శ్రీరాముని యొక్క దివ్య తేజస్సు, భరతుని యొక్క తేజస్సు ఒకే రీతిగా ఉంటున్నాయి. ఎక్కడికో ప్రభాసమైనటువంటి ఆ ప్రకాశమానంలో కూడా ఎక్కడ తేడా కనబట్టలేదండి. పోల్చుకోలేకపోతున్నారు. ఒకళ్ళు అడుగుతున్నారు, ఇందులో రాముడెవరు భరతుడు ఎవర్రా రాముడు ఎవర్రా అనేవాళ్ళు ఈ ప్రజలంతా కూడా ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొరుక్కుంటున్నారు. దేహములు వేరు కానీ భావములు ఒక్కటే, ప్రాణము ఒక్కటిగానే ఉంటున్నవి. నిజంగా ఆ భరతుడికి రాముడికి దేహాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఆయన రథంలో కూర్చున్నాడు, ఈయన సారథ్యంలో కూర్చొని ఉన్నాడు. దేహాలు మాత్రం వేరుగా ఉన్నాయి, కానీ వాళ్ళ యొక్క దివ్య తేజస్సు ఒకటిగానే ఉంది. వాళ్ళ యొక్క ప్రాణం దాదాపు ఒకటిగానే ఉంది. నిరంతరము రామ 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 అన్న రామచింతన చేత రాముడే ఆ దేహంలో చేరిపోయినట్లుగా ఉంటుంటాడు భరతుడు. నిజంగా ఈ 14 సంవత్సరాలు కూడా నిరంతర నామస్మరణ అన్నమాట. నిరంతర నామస్మరణ ఆయన చేశాడు. చూడండి అంత గొప్పతనం. ఆ భరతుడిలో ఉన్నటువంటి లక్షణాలు కరెక్ట్గా 5 చెప్పారండి స్వామి ఒక చోట. ఆయనకి సత్సంగం, మంచి వాళ్ళ యొక్క మాటలు ఉన్నాడండి. 14 సంవత్సరాలు కూడా సంతృప్తి, తాను తిన్న ఆహార్యంలో కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రాన అసంతృప్తి కలగలేదు. కందమూలాలు తింటున్నంత మాత్రాన సంతృప్తి ఉంది. అలాగే ఇంద్రియ నిగ్రహం. నిజంగా మరి వివాహాలు అయినప్పటికీ కూడా భార్యామణులను వదిలిపెట్టి ఆయన ఇక్కడ 14 సంవత్సరాలు నిజంగా రాముడి కంటే తప్పదు, లక్ష్మణుడి కంటే తప్పదు. మరి ఈయనకేంటి బాధ? కానీ ఇంద్రియ నిగ్రహంగా ఉన్నాడు. సత్యనిష్ట అన్న మాట నిలబెట్టుకోవటం, సత్యవ్రతుడుగా ఉన్నాడు. నిరంతర నామస్మరణ. అదే ఇక్కడ మనకి ఇక్కడ చెబుతున్నాడు. రామ 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 అన్న రామచింతన చేత రాముడే ఈ దేహంలో చేరిపోయినట్లుగా ఉంటుంటాడు భరతుడు. కనుకనే యద్భావం తద్భవతి, బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి అంటారు పెద్దలు. 2 చెప్పారు ఇక్కడ. యద్భావం తద్భవతి, ఏది తలంచుకుంటూ ఉంటామో అది జరుగుతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి, ఎవరైతే బ్రహ్మను గురించి తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి తపనతో ఉంటారో, బ్రహ్మను ఎవరైతే ఆ బ్రహ్మతత్వాన్ని గురించి పదే 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 తలంచుకుంటుంటారో బ్రహ్మయో భవతి, అతను కూడా బ్రహ్మ అవుతాడు. దీన్ని భ్రమర కీట న్యాయం కూడా అంటారు. ఆ కీటకాన్ని తీసుకొచ్చి ధ్వయం తిరుగుతూ ఉంటుంది భ్రమరం. చివరికి ఆ కీటకం కూడా దీనికి మళ్ళీ తయారైపోతుంది. అంటే ఇన్ని పోలికల ద్వారా మనకు ఇక్కడ చెప్పారు. అంటే ఇంతకీ ఏతావతా చెప్పేదేంటి? ఆహారంలోను, రూపంలోను, మాధుర్యంలోను, తేజస్సులోను, మాటలోను, వాణి బాణి అన్ని కూడా భరతుడివి రాముడివి ఒక్కటిగా ఉన్నాయి. దేనిని మనం చింతిస్తుంటామో ఆ రూపమే మనల్ని ఆదేశిస్తూ ఉంటుంది. చెప్పారా? మనకు ఏదైతే మనం కలవరిస్తుంటామో అదే జరుగుతుంటుందండి. మనం దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే యోమామేవ ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు గీతలో. ఎవరు ఏ విధంగా అయితే నన్ను కొలుస్తుంటారో, కృష్ణ 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 అంటే నేను కృష్ణుడిగా కనబడతాను, రామ 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 అంటే రాముడిగా కనబడతాను. ఏ ధామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మీరు ఏ విధంగా ఏ నామంతో ఏ రూపాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కలవరిస్తూ ఉంటారో, కలవరించడం అంటే ఇక్కడ ఏదో దేనికోసమో కలవరించడం కాదు, ధ్యానిస్తూ ఉంటారో, జపం చేస్తూ ఉంటారో, నేను కూడా మీకు ఆ విధంగానే కనబడతాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక భగవద్వాణిగా మనకు ఒక అవతారవాణిగా వినిపించాడు. భరతుడు రామతత్వం ఎరిగినటువంటి వాడు కాబట్టి రాముడుగానే మారిపోయాడు. కాబట్టి ఇంతకే రాముడు చక్కగా రామ 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 అన్నాడు. కాబట్టి చివరికి
రాముడిలాగానే ఆయనలాగానే మారిపోయినాడు. పూలమాలలు వేయడానికి వచ్చినటువంటి పురవాసులందరూ రాముడు ఎవరో భరతుడు ఎవరో గుర్తించుకొనలేక కేవలం భరతునికే ఆ హారములు వేయడానికి పూనుకున్నారు. ఇక వచ్చారు ఎంతో మంది మరి అయోధ్య ప్రవాసంలో ఉంటారు కదండి. మరి ఒక మినిస్టర్ వస్తుంటే ఎంతో మంది కొన్ని వందల మంది పూలహారాలు పట్టుకొని నిలబడతారు. అలాగే ఒక దేశానికి అధిపతి, ఒక రాజు, సర్వం సహా మండలి చక్రవర్తి వస్తున్నప్పుడు మరి ఎంతో మంది ప్రతి వాడు కూడా నేను మా ప్రభువుని సన్మానించాలి అని వాళ్ళంతా సముచితమైనటువంటి హారాలని వాళ్ళకి తగినటువంటి వాళ్ళ స్థాయికి తగినటువంటి తులసిమాలలు పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుట్లో ఎవరి స్థాయికి తగ్గట్టుగా ఆడంబరం లేకుండా భక్తి భావంతో భాష్యానికి కాకుండా భావానికి ప్రాధాన్యం ఇచ్చి సముచితమైనటువంటి హారాలు తీసుకొని వచ్చారండి. అయితే ఇప్పుడు సారథి ప్లేస్ లో ఉన్నటువంటి భరతుడికి వేయాలన్నా, అలాగే మంచి రథంలో కూర్చున్నటువంటి రాముడికి వేయాలన్నా, మరి ఎవరిందుట్లో రాముడు అనేటువంటిది వాళ్ళకి తెలియలేదు. ఎవరికి వేయాలని సంకోచిస్తున్నారు. భరతుడు సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు కనుక ప్రజల యొక్క చిత్తమును గుర్తుంచుకొని మాలలు అన్నగారికి వేయమని సౌజ్ఞలతో వారికి సూచించాడు. ఒక బాణం గుర్తు చూపిస్తున్నాడు. ఈయనకు వేయబోతున్నారు. వెంటనే చెయ్యి అటు చూపిస్తున్నాడు. నేను కాదయ్యా, మా అన్న రాముడు ఆయన అని ఒక్కసారి మనం బాణం గుర్తు చూపించినట్టుగా వేలుతో చూపిస్తున్నాడు. ఆయన చూపిస్తే ఆ విధముగా ప్రజలు తనను రాముడిని గుర్తించలేక తనను రాముడుగా భావించడం తలచి భరతుడు అంత తన్మయాత్మయుడైనాడు. ఇప్పటికే తన అన్నం చూసినటువంటి ఆనందంలో ఓలలాడుతున్నటువంటి భరతుడికి మరొక ఆనందం తోడైంది ఇప్పుడు. దేనికంటే ప్రజలంతా కూడా తన చుట్టూ మోహరించారు. ఆ రథ సారథ చుట్టూ మోహరించారు. మాలలేయటానికి సిద్ధపడ్డారు. అంటే రాముణ్ణి తనే అనుకున్నారు. ఆ విధంగా తనను రాముడిగా భావించినటువంటి ఆ ప్రజల యొక్క భక్తి భావానికి, ఆ ఆరాధనా భావానికి, ఆ పూజ్య భావానికి ఆ భరతుడు మరొక్కసారి ఇప్పటిదాకా ఓలాడుతున్నాడు ఆనందంలో, మరొకసారి ఆనందాబ్ధిలో అలా డోలాయమాన స్థితిలో ఓలాడుతున్నాడండి. ఒక రకంగా తన్మయుడైనాడు. అంత భక్తి పరవశుడైపోయినాడు కనుక ప్రత్యక్ష భక్తుడు లక్ష్మణుడు. రాముడికి ఎవరంటే నెంబర్ 1 భక్తుడు లక్ష్మణుడు, నెంబర్ 2 భరతుడు. ఇద్దరు మేటి భక్తులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఆ రథంలో. చూడండి, సగుణుడు లక్ష్మణుడు, నిర్గుణుడు భరతుడు. మరి సగుణాత్మకంగా ఆయన లక్ష్మణుడు కొలిచాడు రాముణ్ణి. అంటే ప్రత్యక్షంగా ఉన్నాడు కానీ ఎదురుగా. నిర్గుణుడుగా మనకు కనపడనటువంటి దేవుణ్ణి కేవలం భావనా బలంతో, చింతనా బలంతో, భావ తరంగాలతో ఊహించుకుంటూ ఆయన్నే దేవుడుగా మనం పదే పదే కనుక కొలిచినట్టయితే అది నిర్గుణ ఆరాధన అంటాం. ఇప్పుడు భరతుడి దగ్గర రాముడు ఉన్నాడా? లేడు. కేవలం ఆయన యొక్క రూపాన్ని, నామాన్ని తలుచుకుంటూ మరి కనబడనటువంటి ఆయన గుణగణాలని మాత్రమే పొగుడుతూ ఆశ్రయించినటువంటి వాడు భరతుడు. కాబట్టి సగుణుడు లక్ష్మణుడు, నిర్గుణుడు భరతుడు. కనుక సగుణ నిర్గుణములు రెండు కూడాను 2 పాదముల వలె ఉంటున్నాయి. ఇక్కడ సగుణ నిర్గుణాలు చక్కగా ఒకదానికొకటి అవినాభావ సంబంధంతో స్నేహం చేసినాయండి. అది ఇక్కడ గొప్పతనం. చూడండి, తర్వాత ఇది ఒక దిండు. స్వామివారు చెబుతున్నారు ఈ సగుణం నిర్గుణం ప్రక్కనే అవినాభావ సంబంధంతో ఎలా ఉండటం పొసగుతుంది అన్నప్పుడు స్వామి ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నారు. ఇది ఒక దిండు అండి. దీనిపైన ఒక బట్ట ఉందండి. లోపల పత్తి ఉన్నది. పైన బట్ట సగుణము, లోపల పత్తి నిర్గుణము. మనం అందరం కూడా తలదిండు వాడుకుంటాం. ఆ తలదిండులో పైన గుడ్డతో కవర్ ఉంటుంది, ఆ లోపల దూది ఉంటుంది. కాబట్టి పైది మనకు ప్రత్యక్షంగా కనబడుతోంది కాబట్టి అది సగుణము. లోపల పత్తి మనకు కనబట్టలేదు కాబట్టి ఉన్నది కానీ కనబట్టలేదు కాబట్టి నిర్గుణము. అయితే ఈ సగుణములో నిర్గుణము లీనమై ఉంటుండాది. కాబట్టి ఇక్కడ సగుణంలోనే నిర్గుణం మనకు లీనమై ఉంటుంది. అనగా బట్టలో పత్తి లీనమై ఉంటుండాది. వేదాంత పరిభాష బట్ట పత్తి 2 ఒకటే అని నిరూపిస్తోంది. కాబట్టి సగుణము ప్లస్ నిర్గుణము 2 ఒకటే అని వేదాంతం ఒగ్గడిస్తోంది. అలాంటి సత్యస్వరూపాన్ని కూడాను ఇక్కడ నిరూపిస్తూ వచ్చాడు భరతుడు. కాబట్టి ఇక్కడ కూడా అతని యొక్క సత్యనిష్ట బయటపడింది. ఇక అందరూ అయోధ్య చేరారు. ఏమండి, అందరూ అయోధ్య చేరారు. అయోధ్యపుర ప్రజలందరూ కూడా అత్యంత ఉల్లాసము చేత
వీధులంతయు శుభ్రపరిచి తోరణములు కట్టి రామ పట్టాభిషేకమునకు సర్వులు కూడాను సంసిద్ధముగా ఉన్నారు. పుట్టపర్తిలో ఎంత హడావుడి జరిగిందో స్వామికి మరి చక్కటి నీరాజనాలు సమర్పిద్దామని ఎంత ప్రోత్సాహంతో ఎక్కడెక్కడనే వచ్చి కొన్ని లక్షల మంది, సుమారు 14 లక్షల మంది వచ్చినట్టుగా మన సమాచారం అవుతోంది. మరి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే మోహరించారో, ఇక అయోధ్యలో చిన్న పల్లెటూరు దగ్గర నుంచి కూడా అయోధ్య పట్టణానికి వచ్చారు, అంటే క్యాపిటల్ సిటీకి వచ్చారు. అందరూ కూడా ఆ ప్రజలందరూ కూడా అత్యంత ఉల్లాసంతో, ఏమిటి 14 సంవత్సరాల తర్వాత మన రాముల వారు వస్తున్నారు, మన సీతమ్మ తల్లి వస్తోంది, మనం వాళ్ళని కనులారా చూడాలి, వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళని చూసి మనం తరించాలి అనేటువంటి ఆరాధనా భావంతో వీధులంతా కూడా ఒక అంగుళం కూడా పుట్టపర్తిలో ఏ విధంగా అయితే క్లీన్ అండ్ గ్రీన్, ఎక్కడ ఒక నలకు కూడా పడకుండా ఏ విధంగా చేశారో అయోధ్య కూడా అట్లా చేశారండి. తోరణములు కట్టారు, ప్రతి ఇంటికి కూడా తోరణం, మామిడి తోరణాలు. రామ పట్టాభిషేకములకు సర్వులు కూడా సంసిద్ధముగా ఉన్నారు. ఆయన యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని చూడటానికి ఎంతో ఆరాటపడుతున్నారు. రెండవ దినమే రామునకు పట్టాభిషేకము, భరతునకు యువరాజ పట్టాభిషేకము రెండు కూడాను పూర్తి చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో పరంపరగా మొట్టమొదటి శ్రీరాముడు పట్టాభిషేకం జరిగింది. వెంటనే భరతుడికి కూడా యువరాజ పట్టాభిషేకం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత రామలక్ష్మణులు ఇరువురు కూడాను చేరి ప్రజల యొక్క సౌభాగ్యమును, ప్రజల యొక్క క్షేమమును తమ లక్ష్యమునందుంచుకొని, పౌరులారా, మేము మీకెల్లరకును శాంతి భద్రతలను, ఆనందమయమైన జీవితమును సమకూర్చు నిమిత్తమై ఈ విధమైనటువంటి పరిపాలనలో పాల్గొంటున్నాము అని ప్రజలకంతా వాగ్దానం చేసి ఆనాటి నుంచి ధర్మ రాజ్యంగా పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ రామభరతులు ఇద్దరు కూడా మరి మహారాజు అయినటువంటి శ్రీరామచంద్రుడు, యువరాజు అయినటువంటి మన భరతుడు, వీళ్ళు కూడా ప్రజలకు సన్నిహితంగా వెళ్ళి వాళ్ళ యొక్క అభినందనలు స్వీకరించి, మీ యొక్క సౌభాగ్యం కోసం మేము పాటుపడతాము, ప్రజల యొక్క క్షేమమే మా క్షేమం, యోగక్షేమం వహామ్యహం అని గట్టిగా వాగ్దానం చేశారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలను మేము కాపాడుతాం, లా అండ్ ఆర్డర్ మేము జాగ్రత్తగా చూసుకుంటాం, ఆనందమయమైనటువంటి జీవితాన్ని మీకు సమకూరుస్తాం, మీరంతా కూడా నిశ్చింతగా సుఖ సంతోషాలతో, శాంతి సౌమనస్యాలతో ఆనందమయమైనటువంటి జీవనాన్ని మీరు గడపచ్చు. ఈ విధమైనటువంటి పరిపాలనలో మేము పాల్గొంటాము. మేము రామరాజ్యాన్ని మేము ఇక్కడ ఆ రోజు రామరాజ్యమే కాబట్టి ఇక రామరాజ్యం అని చెప్పేదే ఉంది. ఆ రామరాజ్యాన్ని తలపించారు వాళ్ళంతా కూడా అని ఆ విధంగా వాగ్దానం చేసి ఆనాటి నుంచి ధర్మరాజ్యంగా పరిపాలన చేస్తూ మనకు వారు వచ్చారండి. ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో సార్ మీరు చెప్పబోయే సంఘటన నాకు తెలియదు యాక్చువల్ గా, ఇందులోనే వింటున్నాను ఇప్పుడు. వాట్ యు ఆర్ గోయింగ్ టు నేరేట్. కరెక్ట్ సార్, నేను కూడా ఇదే సార్ మొట్టమొదటి వింటాం. ఐ డోంట్ నో సార్, నాకు తెలియదు. నెమ్మదిగా ఈ చాప్టర్ నెమ్మదిగా కంప్లీట్ చేసేయండి ఇంకా ఇప్పటికి. అలాగే సార్, తప్పకుండా సార్, ఏం పర్లేదు, నథింగ్ టు వరీ. అలాగే సార్, అలాగే. చాలా అద్భుతం సార్. ఇప్పుడు చెప్పబోయే అంశం ఫస్ట్ టైం అంటే మనకి రామాయణం ఏం తెలియదు అనమాట. అది కరెక్ట్ సార్. ఈ సంఘటన మనకి ఎక్కడ ఉటంకింపుగా కూడా, ఉదాహరణగా కూడా రాలేదు సార్ ఎక్కడ కూడా. ఫెంటాస్టిక్. ఓకే సార్, సాయిరామ్ సార్. ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ విధంగా చక్కగా రామరాజ్యం ప్రారంభమైంది. అందరూ సుభిక్షంగా ఉన్నారు, శాంతి సౌమనస్యాలతో హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోతున్నారు అయోధ్య వాసులంతా కూడా. ఇలాంటి సమయంలో గంధర్వుడు అనేటువంటి రాజు 3 కోట్ల ప్రజలను చేర్చుకొని తక్షశిల, పుష్కళావతి అనేటువంటి 2 పట్టణములు ఆధారం చేసుకొని వాటిని కేంద్రములుగా పెట్టుకొని రాజ్యం ప్రజలను అనేక రకములుగా బాధిస్తూ వచ్చాడు. ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఆయన పేరు గంధర్వుట. ఆయన నిన్న చైనా దురాక్రమణ అంటాను చూశారు. మరి అప్పుడే పాకిస్తాన్ దురాక్రమణ అంటుంటాం అప్పుడప్పుడు, మనం చిన్న చిన్న పదాలు వాడుతుంటాం, ఆక్రమిత కాశ్మీర్ అని ఇట్లా అంటుంటాం. ఆ విధంగా ఈ గంధర్వుడు అనేటువంటి రాజు అయోధ్యకు సంబంధించినటువంటి 2 ప్రధాన నగరాలని, తక్షశిల, పుష్కళావతి అనేటువంటి పట్టణాలను ఆధారం చేసుకొని వాటిని కైవసం చేసుకొని వాటి ప్రజలందరూ కూడా నానా బాధలు పెడుతున్నాడు. ఆ బాధలు భరింపలేక రాజ్యంలోని ప్రజలందరూ రామభరతుల సన్నిధికి వచ్చి తమ యొక్క కష్టములు చెప్పుకొని, మా కష్టములు ఏ రీతిగా నన్ను పరిహారం కావించాలని ప్రార్థించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు హుటాహుటిన బయలుదేరి అయోధ్య నగరం వచ్చారు. వెంటనే ఆంతరంగిక దర్శనం
ఇచ్చారు రాముల వారు భరతుడు కూడా. ఆ ఆంతరంగిక దర్శనంలో వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు. ఏమండి, ఇట్లా మా గంధర్వుడు అనేటువంటి వాడు మమ్మల్ని నానా బాధలు పెడుతున్నాడు అని వాళ్ళు ఆర్తిగా ప్రార్థించారు. ప్రజల యొక్క క్షేమమే ప్రభువు క్షేమం అనేటువంటి సత్యాన్ని గుర్తించిన భరతుడు అన్న దగ్గర ఆజ్ఞలు తీసుకొని తన కుమారులైన తక్షకుణ్ణి పుష్కళుణ్ణి వెంట తీసుకొని గంధర్వుని మీద దాడి చేశాడు. వెంటనే రాముల వారు ఆర్డర్ వేశారు భరతుడికి, ఆ సంగతి ఏంటో చూడాలి. వెంటనే తక్షణుని వెళ్ళి ఆ గంధర్వుడు అనేటువంటి వాడి యొక్క సంగతి ఏంటో తేల్చాలి అని ఆర్డర్ వేశారు. ఆ విధంగా రామాజ్ఞ ప్రకారము రాముల వారేం కదల్లా, కేవలం ఆయన యొక్క కనుసన్నల్లో ఒక ఆజ్ఞను తీసుకొని భరతుడు బయలుదేరాడు. అప్పటికి భరతుడు ఇద్దరున్నారు మంచి కుమారులు, తక్షకుడు పుష్కళుడు అనేటువంటి ఇద్దరు ఉన్నారండి. వాళ్ళిద్దరిని తీసుకొని గంధర్వుడి మీదకి దాడి చేశారు. అక్కడ 7 దినములు గంధర్వరాజుతో మహాభయంకరమైన యుద్ధం చేసి రామనామ చింతన బలము చేతనే ఆ రాజును ఓడించారు. ఆ గంధర్వుడు కూడా అంత ఆషామేష ఓడడం కాదు. ఆ విధంగా ఒక వారం రోజులు హోరాహోరీగా మంచి రకరకాల వ్యూహాలు పన్ని రకరకాల యుద్ధ నేర్పరితనంతో ఇద్దరు కూడా మోహరించున్నారు. ఆ విధంగా మోహరింపులో మరి కేవలం భరతుడు ఇద్దరు కుమారులను తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు అసామాన్యమైనటువంటి వీరులు, మహావీరులు, పరాక్రమ సూరులు అయినటువంటి వాళ్ళు ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళినప్పటికీ మనం ఎంతున్నా కూడా ఎన్ని గ్రహాలు మనకు సహకరించినా కూడా దైవానుగ్రహం ఒకటి ఉండాలి కదండి. ఆ దైవానుగ్రహం అనేటువంటి ఎక్కడొచ్చిందంటే రామనామ చింతన బలము చేత 99% బాగా పోరాడారు. కానీ వాళ్ళకు ఒక్క 1% ఆ శ్రీరామనామ చింతన బలం వనగొట్టడం వల్ల ఆ రాజుని చివరికి చిత్తుగా ఓడించారు. వాడిని ఓడించడమే కాకుండా తక్షశిలకు తన పెద్ద కుమారుడైనటువంటి తక్షకుణ్ణి రాజుగా చేసి ముందర అక్కడ ప్రజా సంక్షేమం కావాలి, అక్కడ సౌభాగ్యం కావాలి, ఆ ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాలి. అందుకని అక్కడ ప్రతినిధిగా మరి తక్షశిల అనేటువంటి పట్టణానికి మన కుమారుడైనటువంటి తక్షకుణ్ణి రాజుగా చేశాడండి. పుష్కలావతి అనేటువంటి పట్టణానికి రెండో కుమారుడైనటువంటి పుష్కలుణ్ణి రాజుగా చేసి, అంటే కేవలం అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకోవడం కోసము వాళ్ళ యొక్క సంక్షేమము సౌభాగ్యము యోగక్షేమాలు చక్కగా చూసి అక్కడ సుస్థిరమైనటువంటి పరిపాలన నిమిత్తం వీళ్ళనిద్దరినీ నియమించడం జరిగింది. చేసి రాముని యొక్క పాదముల దగ్గర వ్రాలి, ఇక నా శేష జీవితమున తమ పాద చింతన తమ పాద సేవ తప్ప అన్యము నాకు అక్కర్లేదని తాను శరణాగతుడైపోయాడు. ఆ విధంగా గంధర్వుడు అనేటువంటి రాజుని జయించిన తర్వాత తన కుమారులిద్దరినీ అక్కడ నియుక్తం చేసి బాధ్యతలుగా పరిపాలన దక్షతతోటి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఇక్కడికి వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటి సూత్రం చదివాడండి. ఇక అమ్మాయ, నాకు ఇక ఈ వస్తు భ్రాంతి పోయింది, నాకు సద్వస్తు భ్రాంతిని ఇవ్వు, అంటే భగవంతుని యొక్క మీద నాకు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఇవ్వు. ఇక నేను ఈ ఐహికంలో నేను ఉండలేను, అలౌకికమైనటువంటి చింతనతో ఆధ్యాత్మిక చింతనతో నేను అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థాయికి నేను వెళ్ళాలి అని ఇక నా శేష జీవితమున తమ పాద చింతన తమ పాద సేవ తప్ప అన్యము నాకు అక్కర్లేదని తాను శరణాగతుడైపోయినాడు. అట్లు తమ యొక్క జీవిత లక్ష్యమునంతను కూడాను ఒక్క రామచింతనగా భావించినటువంటి వారు లక్ష్మణ భరతులు. ఆ విధంగా అసలకు సోదర ప్రేమే చాలా గొప్పది. అందుట్లో జ్యేష్ఠ పుత్రుణ్ణి మాత్రమే లక్ష్యంగా తీసుకొని కేంద్ర బిందువుగా తీసుకొని ఆయన యొక్క నామాన్ని ఆయన యొక్క రూపాన్ని నిరంతరం జపించడం అనేటువంటిది అన్నదమ్ముల్లో ఎక్కడ మనకు ప్రపంచంలో మనం ఎక్కడ చూడం. ఇంకెక్కడ నలుగురు అన్నదమ్ములు ఉండటం, ఒకటో ఆయన దేవుడుగా భావించటం, ఆయన రూపాన్ని ఆదర్శంగా తీసుకోవటం, ఆయన నామాన్ని జీవికగా జీవన ధ్యేయంగా పెట్టుకోవడము, ఈ విధంగా కొలవడం అనేటువంటిది రామాయణ చరిత్రలో మనం వింటున్నాం తప్ప ఎక్కడ హిస్టరీలో మనకి ఎక్కడ కనపట్టలేదు. అంతా రూపాయి కోసం పోట్లాడుకునే వాళ్ళే తప్ప నామం కోసం పోట్లాడుకునే వాళ్ళు ఎవరు మనం చూడలేదు. తమ జీవితం అంతా రామసేవల యందే అంకితం కావించుకున్నారు వారు. ఆ విధంగా మరి లక్ష్మణుడు భరతుడు తమ తన అన్నగారైనటువంటి రాముడి యొక్క రూపాన్ని స్మరిస్తూ నామాన్ని జపిస్తూ వాళ్ళ జీవితం అంతా కూడా గడిపారు. ఇప్పుడు ఇదంతా కథ అయిపోయింది. ఇక మనకు స్వామివారు ఏం చెబుతున్నారంటే, ఓ దివ్యాత్మ స్వరూపులారా, సోదరుల యొక్క అన్యోన్యత, ప్రేమతత్వము,
పవిత్రమైనటువంటి హృదయములు రామకథ యందు ఎంత ఆదర్శమైనటువంటి స్వరూపాన్ని నిరూపిస్తూ ఉన్నాయో మీరు గుర్తించడం అత్యవసరము. చూడండి, లోకంలోటండి ఒక్కసారి చూడండి మీరు, చూచేవి కొన్ని, చూడనివి కొన్ని ఒకసారి చెప్పారు. విత్తం చూస్తా అంట, చిత్తం చూడం. మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళ యొక్క విత్తం చూస్తాం, వాళ్ళ యొక్క చిత్తం చూడం. ప్రతి ఒక్కళ్ళ యొక్క భాగ్యం చూస్తాం, వాళ్ళ యొక్క భావం చూడం. ప్రతి ఒక్కళ్ళ యొక్క కులం ఏమిటో మనం పరిశీలిస్తాం, ఈయన ఏ స్టేటస్ అని. కానీ వాళ్ళ యొక్క గుణాన్ని మనం పరిశీలించాం. ప్రతి జాతిని మనం స్పృశిస్తాం, వాళ్ళ యొక్క నీతిని జోలికి మనం పోం. కానీ అలాంటి భావాలు కాకుండా ఒక చిత్తాన్ని, ఒక భావాన్ని, ఒక గుణాన్ని, ఒక నీతిని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మనకు సోదరులు అన్యోన్య ప్రేమతో ఉన్నారు. అలాంటి సోదరుల యొక్క అన్యోన్యత, ప్రేమతత్వం, పవిత్రమైనటువంటి హృదయాలు రామకథ యందు ఎక్కడ మనకు చాలా గొప్పగా కనబడతాయి అన్నమాట. ఏనాడు కూడాను, ఏ క్షణమైనను కూడాను రామ సోదరులు స్వార్థం అన్నటువంటిది హృదయమును చేర్చుకొనక, పదార్థ భావము చేతనే, పవిత్రమైన హృదయము చేతనే తమ జీవితమును జరుపుతూ సామాన్య జనులకు ఆదర్శమైనటువంటి జీవితము నిరూపిస్తూ తాము అవస్థలకు గురి అవుతూ వచ్చారు. ఆ విధంగా ఆ రాముని యొక్క సోదరులు స్వార్థం అనేటువంటిది వారి దగ్గర లేదండి. ఎక్కడ ఎక్స్రే తీసినా సరే, స్కాన్ చేసి పరీక్ష చేసినా సరే, కంప్యూటర్కు అందనటువంటి నిస్వార్థం వాళ్ళలో ఉంది. అలాంటి హృదయాలు చాలా పవిత్రమైన హృదయాలు, పదార్థ భావం చేత పవిత్రమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ కూడా అలాంటి సామాన్య జనానికి ఆదర్శమైనటువంటి ఒక జీవనాన్ని గడుపుతూ, అలా గడపటంలో ఎలాంటి అవస్థలు వచ్చినా సరే, ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే, ఎలాంటి అమేయమైనటువంటి కష్ట పరంపర వచ్చినా సరే వాళ్ళు వచ్చినాయి, వాళ్ళు భరించారు కూడా. ఇవన్నీ కూడా వారు బాల్యావస్థ ఎందే గురువులైనటువంటి వశిష్ఠుల వారి దగ్గర చక్కగా తర్ఫీదై లోకానికి తాటేటువంటి ఆదర్శవంతులుగా తయారయ్యారు. ఇంతకీ ఇంత నేర్పు, ఇంత ఓర్పు, ఇంత శక్తి, ఇంత సామర్థ్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్టాండర్డ్. వశిష్ఠుల వారు బాల్యంలో మరి ఆ విశ్వామిత్రుడు కూడా తీసుకెళ్లాడు. పైగా కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు వీళ్ళిద్దరి యొక్క తర్ఫీదు పొందారు. వీళ్ళు ఆ తర్ఫీదులో మంచి ఢక్కా మొక్కలు తిన్నారు, మంచి రాడ్ తేలారు. ఆ విధమైనటువంటి వాళ్ళు పుణికి పుచ్చుకున్నటువంటి ఆ విద్యా శక్తులే వాళ్లకు ఆదర్శంగా నిలబడ్డాయి. చిన్ననాటి విద్యలో చిరకాలముండును అని ఒక సామెత ఉంది. చిన్ననాడు గనక పిల్లలకు మనం ఈ ధైర్యంగానే, సాహసంగానే, ఆ బొద్దింకలు చూడంగానే భయపడటం, ఈ గాజు పురుగులను చూస్తే భయపడటం, ఇలాంటివి చేస్తుంటారు మన పిల్లలు. వాళ్ళకి దాని యొక్క తత్వాన్ని చెప్పాలి. అది మన జోలికి రాదు, అది మనకేం చేయదు అనేటువంటి ధైర్య సాహసాలు చిన్నప్పటి నుంచి మనం నూరిపోయాలి. వాళ్ళు కాకుండా మనం కూడా అమ్మో అయ్యో అంటుంటే వాడు ఇంకా, మనం ఒకసారి అంటే వాడు 2 సార్లు అంటాడు. కాబట్టి బాల్యంలో, అందుకనే బాల వికాస్ ఈజ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ అవర్ సత్సాయి ఆర్గనైజేషన్స్. మన గురువు గారు చెప్పారు ఒక మాట, అంటే స్వామి యొక్క భక్తుల్లో ఒక భక్తుడు కాకుండా కూడా పోవచ్చు. అంటే ఒక స్థాయిలో ఆయన యొక్క స్టేటస్ పెరిగినప్పుడు విశ్వాసంలో ఒక కాస్త మార్పు రావచ్చు. అంటే విశ్వాసం సన్నగిల్లవచ్చు ఆయన యొక్క ఆర్థిక ప్రతిపత్తితోటి. ఎప్పుడో ఆర్తిగా ఉన్నప్పుడు బాబా అన్నాడు ఆయన, ఇప్పుడు ఆయన కోట్లకు అధిపతి అనొచ్చు, అనకపోవచ్చు. ఓ భక్తుడు భక్తిహీనుడు అవ్వచ్చు. కానీ ఒక బాల వికాస విద్యార్థి బాల వికాస లక్షణాలని కోల్పోడు. ఎవర్ గ్రీన్ బాల వికాస్ స్టూడెంట్ ఎంటైర్ హిజ్ లైఫ్ అని మొన్న ఈ మధ్య ఒకటి తమాషాగా అన్నారు. అలాగే ఈ మాట సార్ బాలసుబ్రహ్మణ్య గారిని తమిళనాడు ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ సార్, ఈజ్ బాల వికాస్ స్టూడెంట్, ఈజ్ ట్రస్టీ అనమాట. ఇప్పుడు అతని చేతి మీదే ఈ సాంబమూర్తి అవార్డు తీసుకోవడం జరిగింది. బాగుంది సార్. కాబట్టి ఇప్పుడు మన రామలక్ష్మణుడు కూడా, ఇప్పుడు ఈ భరతుడు లక్ష్మణుడు కూడా ఈ బాల వికాస్ స్టూడెంట్లే వీళ్ళు. అంటే వాళ్ళు చిన్నతనంలో నేర్చుకున్నటువంటి గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ సకల విద్యా పారంగత్వం వాళ్ళని సుస్థిరంగా నిలబెట్టింది, ఆదర్శంగా నిలబెట్టింది. కాబట్టి వారంత పవిత్రంగా ఉన్నారు, ధర్మవర్తంలో ఉన్నారు. మనం వృద్ధాప్యమునందు దీన్ని చక్కగా అనుభవించడంలో ఎట్టి సందేహం లేదు. అలాంటి గుణాలు పుణికి పుచ్చుకున్నప్పుడు మన వృద్ధులమైనా సరే మనకు చింత అనేటువంటిది ఉండదు. కనుక ఈ వయసు మీకు చాలా పవిత్రమైంది. ఈ వయసునందు పవిత్రమైనటువంటి భావములను, సత్సంగముల యొక్క తత్వమును, ఆదర్శవంతమైనటువంటి విషయములను మీరు హృదయంలో చేర్చుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి అని స్వామివారు చెబుతున్నారు. ఆ విధంగా లక్ష్మణ భరతులు ఏ విధంగా అయితే బాల్యంలో తర్ఫీదైనారో అలాంటి విషయాలన్నీ కూడా మీరు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు.
బాల వికాస్లో, అలాగే సత్యసాయి విద్యా సంస్థల్లో మీరు నేర్చుకుంటున్నారు. వాటినన్నిటి హృదయంలో 10 కాలాల పాటు పదిలపరుచుకొని మీరు భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, జవసత్వాలను వీడకూడదు వృద్ధాప్యం వచ్చినా సరే అని చెప్పారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నారు. మొక్క చక్కగా ఉన్నప్పుడే వృక్షం చక్కగా ఉంటుంది. మొక్క తిన్నగా పెరగాలి. ఆ తిన్నగా పెరగటానికి మనం దోహదం చేయాలి. మొక్క సొట్టగా పోయినా చెట్టంతా సొట్టగానే ఉంటుంది. ఎక్కడైనా మనం పట్టించుకోకుండా ఏదైనా వంకర తిరిగింది అనుకోండి, ఆ వంకర జీవితంలో అలాగే ఉంటుంది. మొదలు చెడిన ఊడ మున పుట్టనిచ్చుండునా అని బాబా గారు చిన్న సూక్తి చెప్పారు. మొదలే సొట్టగా ఉన్నా చెట్టు చక్కగా మారుతుందా? మారడానికి వీలు కాదు. కనుక మీరందరూ కూడాను మొక్కల వంటి వారు. ఆ మొక్కలను చక్కనైనటువంటి రాజబాట యందు, ధర్మమైనటువంటి మార్గమునందు, సత్యమైనటువంటి మార్గమునందు ప్రవేశింపజేస్తే మీరే భావి భారత ఉద్ధారకులైపోయి, మీరే దేశ నాయకులుగా తయారైపోయి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని లోకానికి ఎంతవరకునైనా సరే అందించగలరు. కాబట్టి మీరు మొక్కవోని దీక్షతో మీరు ఇవన్నీ కూడా పాటించాలి. ఒక సత్యంలో నడవాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఆ విధంగా మీరు మంచి టీమ్ లీడర్లై, మీరు దేశ నాయకులై ఈ దేశాన్ని సుభిక్షంగా ఏలగలగాలి. ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ యొక్క శక్తి, మీ యొక్క సామర్థ్యం, మీ యొక్క దీక్ష పట్టుదల అకుంఠితంగా ఉండాలి అని చెప్పారు. ఇటు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించే నిమిత్తమే మీకు ఈ ఉపాధి ప్రాప్తించినది కానీ వేరు కాదు. కాబట్టి అవన్నీ పుణికి పుచ్చుకోవటానికి అవకాశంగానే మీకు ఈ సమ్మర్ క్లాస్లో అవకాశం కల్పించాం. నిజంగా మీ యొక్క దేహము భగవంతుని ఆలయం ఉంటుంది. మీ యొక్క దేహం కాదు, ఇట్ ఈస్ ఎ టెంపుల్. ఆ మన దేవాలయంలో ఎట్టయితే దేవుడు ఉంటాడో అలాగే మీ యొక్క శరీరంలో కూడా ఆత్మ అనేటువంటి పరమాత్మ ఉంటాడు. కనుక ఈ పవిత్రమైనటువంటి మందిరమును సరైనటువంటి పరిశుద్ధతతో పవిత్రమైన మార్గంలో వినియోగించుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయండి అని చక్కగా చెప్పారు. దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన. ఇందాక మనం చెప్పుకున్నదే, దేవాలయము దేవుడు, దేహము జీవుడు. కాబట్టి ఆత్మ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పవిత్రమైనటువంటి దేహాన్ని సనాతుడైనటువంటి దేవునకు నూతనమైనటువంటి మందిరముగా నిర్మించుకోవాలి. కాబట్టి దేహాన్ని దేహంగా భావించొద్దు, మీరు ఒక ఆలయంగా భావించాలి. దాంట్లో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం మర్చిపోవద్దు. కనుక మీ మనస్సుతో పాటు దేహాన్ని, దేహంతో పాటు మనస్సును పవిత్రము పరిశుద్ధము కావించుకొని మార్గదర్శకమైనటువంటి అనుభూతిని అందుకోవడానికి మీరు పూనుకోవాలి. కాబట్టి దేహాన్ని శరీరమాజ్యం కృతధర్మ శాసనం, దేహాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ దేహానికి కూడా మనం సమయానికి సపర్యలు చేయాలి. చేసినప్పుడే అది మళ్ళా మనకు రియాక్షన్గా మనకు సపర్యలు చేస్తుంది. కాబట్టి దేహాన్ని కూడా ఊరికే ఏదో మన దేహమే కదా అని సాదాసీదాగా చూడొద్దు. మీరు దాన్ని కూడా భద్రంగా చూసుకోవాలి. అది భద్రంగా చూసుకుంటే ఆ శరీరగతులైనటువంటి ఆత్మ కూడా భద్రంగా ఉంటుంది, మనకు భద్రం చేకూరుతుంది అనే మంచి దివ్యానుభూతులు పొందడానికి అవకాశం ఉందని చెప్పారు. ఆ శరీరంతో మీరు ఎన్నైనా సరే మహత్తరమైనటువంటి విజయాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువర్ బాడీ ఈజ్ గ్రేట్ అని చెప్తున్నారు. విద్యార్థులారా, ఈ పవిత్రమైన మార్గమునకు క్రమశిక్షణ అత్యవసరము. ఈ చెబుతున్నటువంటి మొత్తం నేపథ్యానికి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంది. క్రమశిక్షణ కావాలి, డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ తో పాటు డివోషన్ కూడా అవసరము, అంకిత భావము. మనం ఏ పనిలో ఉన్నామో ఆ పనిలో తీవ్రమైనటువంటి మనో తపన పెట్టడం అనేటువంటిది డివోషన్. డిసిప్లిన్, డివోషన్ రెండింటి ద్వారా మనము డ్యూటీని ఆచరిస్తూ ఉండాలి. కాబట్టి ఎవరు ఏ డ్యూటీ చేస్తున్నా సరే 2 లక్షణాలు ఉండాలి. నెంబర్ 1 డిసిప్లిన్, నెంబర్ 2 డివోషన్. అప్పుడే మీ విద్యుక్త ధర్మ నిర్వహణ చాలా పవిత్రంగా ఉంటుంది, ఆదర్శంగా ఉంటుంది, చక్క 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. బాల్యమునందు మనము ఏ మార్గమును ఏ రీతిగా అనుసరించవలనో తెలుసుకొని ఆ మార్గమును తప్పకుండా ఆచరణలో పెట్టడానికి కంకణం కట్టుకోవాలి. కాబట్టి మనం బాల్యాన్ని వృధా పోనివ్వకూడదు. బాల్యంలో ఎన్నో నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేటువంటి దాంట్లో మంచి వాటిని ఆదర్శంగా తీసుకోవాలి, మననం చేసుకోవాలి, మన హృదయంలో పదిలంగా దాచిపెట్టుకోవాలి. ఆ బాల్యమునందే యవ్వనం అనేటువంటిది ఉన్నది. మనకెక్కడో ఈ ముసలితనం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో రావటల్లా. ఉయ్యాల్లో ఊగాం, ఉయ్యాలు దిగాం, మన నెక్కర్లు కట్టాం, బడికి వెళ్ళాం, మళ్ళీ వెంటనే కాలేజీకి వెళ్ళాం. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే జరుగుతున్నాయి. ఇవన్నీ అప్లికేషన్లు పెట్టట్లేదు మనం. ఏమంటే నాకు యవ్వనం కావాలి, నాకు వృద్ధాప్యం కావాలని వీఆర్ నాట్ అప్లయింగ్ టు ఎనీ వన్. మన దేహంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. యవ్వనం అందే వృద్ధాప్యం అనేటువంటిది ఇమిడి ఉన్నాయి.
కాబట్టి శిశువులో కుమారుడు, కుమారుడిలో యవ్వనుడు, యవ్వనులో వృద్ధుడు, ఇదంతా ఆటోమేటిక్ గా ఉన్నాయి. మన గురువు గారు చెప్పారు చతుర్విధ భక్తుల్లో అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభాని. ఆర్తో, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని, వీళ్ళంతా వేరు వేరు పర్సన్స్ అనుకున్నాం మొన్నటిదాకా మేము కూడా. కానీ దిస్ ఈజ్ వన్ పర్సన్. ఒక పర్సన్ లో ఉన్నటువంటి స్టేజెస్, స్థితులు అనేటువంటి దశలు అనేటువంటి తెలుసుకోవాలి. అలాగే ప్రతి మనిషిలో కూడా బాలుడు, కుమారుడు, యవ్వనుడు, వృద్ధుడు అనేటువంటి దశలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రత్యేకంగా వచ్చేటువంటివి కావు, అన్ని ఈ బాల్యమునందే ఇమిడి ఉంటున్నవి. కనుక యువకులైనటువంటి మీరు పూర్వము తెలియక ఏవో కొన్ని పడమార్గములు పట్టి ఉన్నప్పటికీ పవిత్రమైనటువంటి సమ్మర్ క్లాస్ నందు ప్రవేశించి పవిత్రమైన రామాయణ తత్వంలో ఉన్నటువంటి అంతరార్థమును గుర్తించినారు. మీరు అప్పుడప్పుడు కాస్త ఎంగిలి బీడీలు తాగటాలు, ఎంగిలి సిగరెట్లు తాగటాలు చేశారు, అవన్నీ కూడా మర్చిపోండి. ఇప్పుడు పవిత్రమైనటువంటి మార్గంలో మీరు చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చు, వాటినన్నింటిని విస్మరించి ఇప్పుడు ఉత్తమమైనటువంటి మార్గంలో మీరు నడవాలి. రామాయణం యొక్క అంతరార్థాన్ని గుర్తించండి. సోదర ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోండి. నేటి నుంచి అయినా పరిశుద్ధ హృదయులై పవిత్ర జీవితాన్ని లోకానికి అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఫ్రమ్ దిస్ మూమెంట్, ఈ రోజు ఈ క్షణం నుంచి మీరు మారాలి. మీ యొక్క హృదయాలు పవిత్రంగా ఉంచుకోవాలి. మీ నడవడి సత్య ప్రవర్తన ఉండాలి. మీరు ధర్మస్వరూపులుగా ఉండాలి రాముళ్లాగా, సత్య ప్రవర్తనతో ఉండాలి రాముళ్లాగా. ఆ విధంగా మీరు సంపూర్ణ జీవితాన్ని, ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని నేను అనుకుంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః, ఫర్గెట్ ది పాస్ట్. ఎప్పుడు నిన్నటి గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు, రేపటి నుంచి గురించి ఆలోచించడం వల్ల అంతకంటే ఉపయోగం లేదు. నీ ప్రస్తుతం నీ యొక్క ఎదురుగా ఏమున్నదో ఆమ్ని ప్రజెంట్ అంటే నువ్వు ప్రజెంట్ గురించి కర్తవ్యం ఏమిటో నువ్వు విస్మరించవద్దు. కాబట్టి భూతాన్ని వదిలేసాయి, భవిష్యత్తును వదిలేసాయి, వర్తమానాన్ని పట్టుకో. ఎప్పటికప్పుడు వర్తమానం పట్టుకోవటం అంటే ప్రతి నిమిషము వర్తమానాన్ని చూసుకోవటమే. కాబట్టి ఆ వర్తమానంలో నువ్వు జీవిస్తూ ఇకనైనా నువ్వు ముందు రోడ్డును చూస్తూ రా, వెనక రోడ్డును చూడొద్దు. నువ్వు గో ఎహెడ్, నువ్వు ముందుకెళ్ళాలే కానీ ఆ వెనక్కి చూపు చూడొద్దు. మీరు పవిత్రమైనటువంటి మన భారతదేశంలో పుట్టి పవిత్రమైనటువంటి పురుషత్వాన్ని ధరించి పవిత్రమైనటువంటి ఈ అవకాశంలో పాల్గొని కూడా పవిత్ర హృదయులే కాకుండా ఈ అవకాశమును, ఈ సన్నిధిని అనుభవించుకోవడం ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరంతా కూడా భారతీయులు, పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టారు. అవతారాలు అవతరించినటువంటి 21 అవతారాలు అవతరించినటువంటి పవిత్ర కర్మభూమి, ధర్మభూమి, జన్మభూమి, పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో పుట్టారు. కాబట్టి దాని యొక్క ఔన్నత్యాన్ని మీరు నిలబెట్టాలి అంటే మీరు ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే చతుర్విధ పురుషార్థాలని మీరు పునరంకితమై పవిత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతూ మీ జీవనాన్ని ధన్యం చేసుకోవాలి, మీ జీవితాన్ని పావనం చేసుకోవాలి అంటూ స్వామి చక్కగా ఉద్బోధించారు. ఈ ఆత్మారామాన్ని గురించి చక్కగా మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారి యొక్క దివ్యానుగ్రహ సంపత్తికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశాన్ని ఏర్పరిచి మనలాంటి వాళ్ళని ప్రోత్సహించి చక్కగా మరి ప్రోత్సాహాలతోటి విభిన్నమైనటువంటి కార్యక్రమాల్లో మనల్ని చొప్పించి మనలో నిబిడీకృతమైనటువంటి ఉన్నటువంటి శక్తుల్ని వెలికి తీసేటువంటి సృజనాత్మక వ్యక్తి మన ఎమ్మెల్యే గారు, వారి సతీమణి ఎంవిఎల్ గారు. ఆ దంపతులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలతో తెలియజేసుకుంటూ ఆత్మీయమైనటువంటి సోదర సోదరిమణులు కూడా ప్రత్యేక సాయిరాములు చెప్పుకుంటూ ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం.